కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది చదివితే, అందుకనే 2-3 సార్లు చదివేస్తున్నారు మీరు, నాకు తెలుసు చదివేస్తున్నారు. అది చదవడానికి కొంచెం అలాగే ఉంటుంది. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడు ఎవరు అంటే, ప్రభు మనసులో ఏముందో తెలిస్తే ఎవడన్నా బోధిస్తాడు ఆయనకి, నువ్వు అలా చేయి ఇలా చేయని కాదు. ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఆయనకి ఎవరు బోధించరు. దేవుడు అలా చేయమన్నాడా? ప్రభు నువ్వు ఇలా ఎందుకు రాయించావు అని దేవుణ్ణి ఎవరో ప్రశ్నించరు. కాగా మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడు. ప్రభు మనస్సు తెలియాలంటే ఆ దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభు మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలంటే ఆ మనస్సు మనం కలిగిన వాళ్ళం అయితేనే ఆ మనస్సు దేనికి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ విషయాలకి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది, ఏ విషయాలకి బాధపడుతుంది, ఇదంతా తెలుస్తుంది. మనం కొంచెం ముందుకెళ్ళి చదువుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఆ ముందు నుంచి మనకి ఏమని ఉంటుందంటే, 2 రకాల మనుషులు కనబడతారు. ఏంటంటే లౌకిక ఆత్మ కలిగిన వారు లేదా ప్రకృతి సంబంధి అయిన వాడు. మనకు తెలుసు కదా, ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఎరగలేడు, అది అతనికి వెర్రిగానున్నది. ఆత్మ సంబంధమైన వాటిని వెర్రిగా ఇంచే ప్రకృతి సంబంధులు, లౌకికమైన మనసు కలిగిన వాళ్ళు, మానవ సంబంధమైన జ్ఞానం కలిగిన ఒక బ్యాచ్ అక్కడ కనబడుతుంది. ఇంకొక బ్యాచ్ ఏం కనబడుతుంది అంటే, పరిశుద్ధాత్మ కలిగిన వారై దేవుని ఆత్మ సంగతుల్ని గ్రహిస్తున్నవారు. మనకి అక్కడ ఒక మాట చదువుతాను చూడండి, 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి తెలియవు. చూడండి, దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంట? దేవుని ఆత్మ కలిగినోడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ దేవుని ఆత్మ లేనోడు ఏమనుకుంటాడంటే, బైబిల్ చదువుతూ అక్షరాలు పట్టుకుని అక్షరాల్లోంచి ఏదో తేడాన్ని ట్రై చేస్తాడు. ఆడికి దేవుని ఆత్మ లేదు కదా, ఆడికి తెలియదు. ఆడికి ఎంత చెప్పినా ఆడు విండవు, ఎంత చదివినా వాడికి అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎంత చదివినా వాడికి అర్థం అవ్వదు, ఎంత మనం చెప్పినా సరే వాడు విండవు. వాడు తెలుసు అని అనుకుంటాడు, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రకృతి సంబంధి అయిన వాడికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. దేవునికి సంబంధించిన సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని మనస్సును ఎరుగుతారు. ఆయన మనసులో ఏముందో తెలుస్తుంది. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు తన మనసులో కలిగిన ఒక ఫీలింగ్ని, ఒక స్వభావాన్ని, దేవుడు కలిగి ఉన్న ఒక లక్షణం గురించి నేను చెప్పాలనుకున్నాను. అంటే సింపుల్గా దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క తత్వంలో ఒక మాట, ఒక కోణాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఎలాంటిదంటే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు పదే పదే చెప్పిన అంశం, దేవుడికి అత్యంత ఇష్టము లేని ఒక విషయాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఒక విషయం, దేవుడికి అత్యంత ఇష్టము లేని ఒక విషయం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పదే పదే నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది అసహ్యము, నాకు ఇది అసలు వద్దు. ఎంతవరకు అంటే, ఎంత అసహ్యం అంటే దానికోసం ఎంత నాశనం చేయడానికైనా వెళ్ళిపోతాడు, ఎవరిని నాశనం చేయడానికైనా వెళ్ళిపోతాడు. అలాంటి ఒక సెన్సిటివ్ థింగ్ దేవుడు చాలా పెద్దగా భావించే, దేవుడు చాలా డీప్గా హట్ అయ్యే, దేవుడు చాలా చాలా వేదనకు గురి అయి చాలా ఉగ్రతను చూపించడానికి రెడీగా ఉండే ఒక క్వాలిటీ కోసం మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అది మన అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన అందరికీ ఆ విషయంలో కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రభు మనసును ఎరుగుదాం. ఆయన మనసును ఎరిగితే ఇక ఆయనకి మనం బోధించం సరి కదా, అది అర్థం చేసుకుని, ఇందుకు దేవుడు ఇలా చేశాడు,
ఎందుకు దేవుడు ఈ పని చేశాడు అనే విషయం మనకు అర్థమై మనం ఇంకా ఎలా జీవిస్తే ప్రభుకి ఇష్టంగా ఉంటామో, నాకొద్దు అనే పరిస్థితి మన విషయంలో ఎప్పుడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాలు మనకి ఈరోజు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే అది దేవుని యొక్క స్వభావం. ఆయనకు సంబంధించిన ఆ క్వాలిటీని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. ఒక్కసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అక్కడే చెప్పేశాడు, పైన ప్రభు కిందన క్రీస్తు ఒకరే అని. ఆయన మనసు ఎరగాలి, మనమైతే ఆయన మనసును కలిగిన వాళ్ళము అని చెప్తున్నాడు. ఎలా తెలిసింది? ఏ కోణంలో తెలిసింది? అసలు ఆయన మనసులో ఉన్న భావన ఏంటి? ఆయన గురించిన ప్రత్యేకత ఏంటి? ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇందులో లక్షణాలన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం. అందులో ఒక మాట అన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని దేవుడికి పోల్చుకోవడం ఏంటి? పరలోకంలో ఉన్నవాడు పోల్చుకోవడం ఏంటంటే, నేడు దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎంతోమంది పాపులు మనకు తెలుసు. అదే వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే పాపులలో చేరినవాడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి గొప్ప పెద్ద హడావుడి చేస్తాను, ఏంటి నీ ప్రియుడు గొప్ప అంటే, నా ప్రియుడు మీ 10,000 మంది దేవుళ్ళ కంటే ప్రత్యేకమైన వాడు అంది. హల్లెలూయా. 10,000 మంది కంటే ఆయన ప్రత్యేకమైన వాడు. పోల్చదగిన వాడు 10,000 మందిలో ఆయన ఉంటే ఆయన చాలా స్పెషల్. మన దేవుడు ఎవరు అంటే చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన ఇతర దేవుళ్ళతో ఆయన కలపడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన స్పెషల్. ఆయన క్వాలిటీస్లో అదొకటి. ఏంటి అంటే ఇతరమైన వాటితో ఆయన్ని మిక్స్ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు హోటల్స్ దగ్గరికి, రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని మతాల వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి కాబట్టి బిజినెస్ వాళ్ళు, అక్కడ ఒక ఫోటో ఉంటుంది, వినాయకుడు, యేసు ప్రభు, మసీదు. మన మన దేవుడు ఏమంటాడంటే, నేను అందులో కలిసేవాడిని కాదు. ఇప్పుడు ఈ గొడవలన్నిటికీ కారణం అదే కదా. ఇప్పుడు పోలేరా కలిసిమెలిసి తిరిగేద్దాం అనుకుంటే గొడవలేం లేవు. ఈ సమస్య ఏంటంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యేకమైన వాడు. అటుపక్కన పాప లేత మంచోడా ఇంకోడా కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన సింహాసనం, ఆయన ఉండే స్థలం, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం, ఆయన శక్తి, ఆయన పరిమితులు, ఇవన్నీ ఆలోచిస్తే ఆయన లాంటివాడు ఇంకొకరు ఎవరు లేరు. కాబట్టి ఆయన ఇంకొకరితో కలపడం అనేది ఆయనకి ఇష్టం లేదు, ఎప్పుడు ఇష్టం ఉండదు. అందుకే ఒక మాట చెప్పాడు ఆయన ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. ఏమన్నాడండి? వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. గుర్తుపెట్టుకోండి అందరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేవుడు ఏమన్నాడంటే, మీరు అందులోంచి బయటకు వచ్చారు, వాళ్ళ దేవతలకు చాలా రకాల వ్యవహారాలు చేసుకుంటారు, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు నాకు చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు? ప్రత్యేకమైన వాడు. దేవుని స్తోత్రం. మరి కలిపితే ఏమైంది? వద్దు, నాకు వద్దు. ఒక ప్రపోజల్ ఎవడొకడు పెట్టాడు అనుకుందాం. ఏంటంటే రోడ్డు మీద వాళ్ళ దేవుడినో దేవతనో పెద్ద టేకు వాహనం మీద తీసుకుని వెళ్తున్నారు అనుకోండి. మన దాంట్లో అంత రొట్ట బ్యాచ్కి మన దాంట్లో కొద్దివేం లేదు కాబట్టి ఎవరో ఒక ఇలాంటి రొట్ట పాస్టర్ గారు ఒకరు ఆయన ప్రపోజల్ పెట్టాడు అనుకోండి. ఏంటంటే ఒక మోగ విగ్రహానికే టేకుతో అలాంటిది చేస్తే మన దేవుడికి ఇంకెంత పెద్దది చేయాలి, ముందుకు రండి అని అన్నాడు అనుకోండి. ఈ బ్యాచ్కి వెనకాల సపోర్ట్ చేసే బ్యాచ్ ఒకటి దరిద్రం తయారవుతుంది.
వాళ్ళు ఒక ఉద్యమం కింద ముందుకొచ్చి అందరూ డబ్బులు వేసుకుని చాలా ఖరీదుగా తయారు చేసి దాని మీద ప్రభువుని పెట్టి, వీళ్ళు అనుకోండి ప్రభునంటే ఏ శిలువనో ఏదో పెట్టి లేదా బైబిల్నో పెట్టి, ఇదిగో మా దేవుడికి మేము చేస్తున్నది. కిందన్న కామెంట్లు అందరూ శబాష్ అన్నా, సూపర్ అన్నా, నువ్వు తురుమన్నా, నువ్వు తోపన్నా, నీలాంటి ఉండాలన్నా అంటాడు. కింద నుంచి వచ్చే కామెంట్లు. పైనుంచి ఏం కామెంట్ వస్తుంది? ఇవన్నీ కింద నుంచి వచ్చే కామెంట్లు. పైనుంచి ఏం కామెంట్ వస్తుందంటే, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చెయ్యకూడదు. హల్లెలూయా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, మేము మా దేవుడి కోసం ఏదో చేస్తున్నాం. కానీ దేవుని మనసు ఏంటి? దేవుని ఆలోచన ఎలా ఉంది? దేవుని ఉద్దేశం ఎలా ఉంది? దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయనకు ఇలా మిక్స్ చేయడం ఇష్టం లేదు. వారి ఆచారాలను తెచ్చి మన దేవుడికి కలపడం ఆయనకి ఇష్టం లేదు. వాటిని తెచ్చి మన దేవుడికి సంబంధించిన వాటిలో కలపడం ఇష్టం లేదు. అందుకని ఆయన చాలా స్ట్రిక్ట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? మన దేవుడు ఇశ్రాయేలుని అరణ్యంలో ఎందుకు వదిలేశాడు తెలుసా? యెహోవాను విడిచి దూడను ఆరాధించినందుకు కాదు, దూడని యెహోవా అన్నందుకు. దూడని ఏమన్నారో తెలుసా? వాళ్ళు ఐగుప్తులోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన యెహోవా ఇదే అన్నారు. యెహోవా ఇదే అంటే అయితే అది ఎంత దూరం తీసుకెళ్తుందో అని వెనకాల వెళ్ళండి వదిలేశాడు. అది అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? చూడండి, దేవుడికి ఎంతటి అసహ్యమైన పని తెచ్చారంటే వీళ్ళు. దేవుడు కనబడలేదు, పోనీ ఇంకో దేవుని చేసుకున్నారనుకో, వాళ్ళు ఇంకో దేవుని చేసుకున్నారని అందులో వాళ్ళు ఇంకో దేవుని చేయలేదు. ఏం చేశారో తెలుసా? దూడని చేసే వాళ్ళకి అప్పుడు దాకా ఐగుప్తులో చూశారు వాళ్ళు. ఏంటి దేవుడికి దూడ మొఖాలు? వాళ్ళ దేవుడికి ఏముంటుందో తెలుసా? ముఖం ఏమో ఒక దున్నపోతు ముఖం ఉంటుంది, బాడీ ఏమో మనిషి బాడీ ఉంటుంది. వాళ్ళ పెద్ద గాడ్ అది. అందుకని వీళ్ళు దూడ దేవుడు అనుకోవడం అలవాటు కాబట్టి ఏం చేశారంటే, ఓ దూడ చేసి మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చిన యెహోవా ఇదే అని దూడకా పేరు పెట్టారు. దేవుడు దాని గురించి చాలా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అన్యులు తమ దేవతలకు చేసినట్లు దేవునికి చేస్తే అది ఆయనకి అసహ్యం. అది ఆయన ఏమాత్రం భరించలేని, తట్టుకోలేని ఒక విషయం. ఎందుకు? ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన 10,000 మందిలో ప్రత్యేకమైన వాడు. ఎప్పుడు అదే చెప్తాడు కదా, నా వంటి వాడు ఎవడలేడు, నాలాంటి దేవుడు ఒకడు కూడా లేడు, నా మహిమని నేను ఎవరికి ఇవ్వను, నేను ప్రత్యేకమైన వాడు, నేనిది అని ఎప్పుడు ఆయన సెపరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన దేవుడు ప్రత్యేకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ప్రత్యేకమైన వాడే కాదు, మన దేవుడు తాను ఎన్నుకున్న మనుషుల్ని కూడా ప్రత్యేకమైన వారిగానే ఉండాలని చూస్తాడు. హల్లెలూయా. ఆయనకు తన విషయంలో మిక్సింగ్ ఇష్టం లేదు, అలాగే తన ప్రజల విషయంలో కూడా మిక్సింగ్ ఆయనకి ఇష్టం ఉండదు. మిక్సింగ్ ఉంటే ఎంత దూరం వెళ్తాడు? నేను చెప్పాను కదా, ఆయనకు ఈ క్వాలిటీ ఇష్టం లేనిది, అసహ్యమైన క్వాలిటీ ఇది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళాడో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆదాము, అవ్వ, కయీను, హేబేలు. భూమి మీద ఎంతమంది ఉన్నారు? 4. కయీను హేబేలుని చంపేశాడు. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? 3. అందులో 2 దేవుని మాట విన్నవాళ్ళు, ఒకడు దేవుని మాటను విననివాడు. ఆదాము అవ్వలు అంటే బయటికి పంపేసిన తర్వాత వాళ్ళందరూ దేవుడితోనే కదా. ఇప్పుడు కయీను హేబేలు ఎదిగారు అంటే దేవుడు సహాయం లేదా ఏదో సాగుతున్నారు వాళ్ళు. దేవుడు ఏ రూల్ అయితే పెట్టాడో, భూమిని పండించో కష్టపడి చేయంటే చేస్తున్నాడు. అవ్వ భర్త మీద వాంచగలిగి భర్తను చూసుకుంటుంది. సో ఇలా కొనసాగుతుంది. వీళ్ళిద్దరూ దేవుడు చెప్పిన మాట కింద ఉండిపోయారు, ఆదామావులు. కయీను దేవుడు చెప్పిన మాటలోంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి హత్య చేశాడు. హత్య చేస్తే దేవుడు కయీనికి ఒక శాపం ఇచ్చాడు. ఆ శాపం ఏంటి? కయీను నీ కాళ్ళు పడిపోతాయి అన్నాడా? కాదు. నీ చెయ్యి పడిపోద్ది అన్నాడా? కాదు. జకర్యాకు చెప్పినట్టుగా నోరు పడిపోద్ది అన్నాడా? కాదు. ఏంటి చెప్పాడు? శాపం ఏం పెట్టాడు చెప్పు? నీవు దేశ దిమ్మరమై తిరుగుదువు. ఎందుకు అలా పెట్టాడు? ఉన్నవారు 3, అందులో 2 దేవుని యొక్క ఆజ్ఞ కింద ఉండిపోయారు, ఒకడు బయటికి వెళ్ళాడు. ఇప్పుడు వీడిని కొట్టినా తిట్టినా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీ హేట్ మిక్సింగ్. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళతో కలవడం ఆయనకి ఇష్టం లేదు. దుస్తులు దేవుని ప్రజలతో కలవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏ శాపం పెట్టాడంటే, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుదు అంటే ఇంటికి రాడు.
ఆడు అలాగా ఊర్ల మీద తిరుగుతూనే ఉంటాడు. అక్కడ కొన్ని రోజులు, అక్కడ వ్యవసాయం చేస్తాడు, తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తాడు, ఇంకో చోట ఫ్రూట్స్ తింటాడు. అలాగూ బతకడమే తప్ప వాడొచ్చి వీళ్ళతో కలుసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకు ఏం చేశాడంటే శాపం, నువ్వు ఊరి మీద తిరగాలి, వీళ్ళ దగ్గర ఉండకూడదు. దేవుడికి ప్రారంభం నుంచి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? మంచి చెడ్డ కలిసిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడు ఆయన మంచిని సెపరేట్ చేయడానికే చూస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అంతే. ప్రకటన గ్రంథం వరకు ఆయన స్వభావం అంతా ఎప్పుడే మంచి చెడు కలిసిపోవడానికి ఇష్టం లేదు. చెడును దూరం చేస్తాడు, మంచిని ప్రత్యేకిస్తాడు. ఇదే ఆయన ఉద్దేశం. జలప్రళయానికి రీజన్ ఏంటి చెప్పు? జలప్రళయానికి రీజన్ ఏంటి? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మిక్సప్ అవుతుంటే, ఎప్పుడైతే దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసిపోయారో, ఎప్పుడైతే చెడు మంచి కలిసిపోయిందో, ఎప్పుడు దేవుని ప్రజలు దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రజలతో కలిసిపోయారో, దేవుడు ఏం డిసైడ్ తెలుసా? భూమిని నాశనం చేసేద్దాం. ఎంత దూరం వెళ్ళాడు చూడు. ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? ఆయన ఇలా కలిసిపోవడం ఉందే, కలగోరు పరిస్థితులు ఉంటాయే, ఈ మిక్సప్ని దేవుడు ఎప్పుడు భరించలేడు. దేవుడికి అది అసహ్యం కాబట్టి ఏం చేశాడో తెలుసా? వీళ్ళిద్దరు కలిసిపోయారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఒకటైపోతున్నారు. అందుకని ఈ భూమిని నేను నాశనం చేయాలనుకున్నాడు, నాశనం చేశాడండి. అయిపోయింది. నోవా ఫ్యామిలీని ప్రత్యేకించాడు. ఆ ఫ్యామిలీలో నుంచి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహారాధన అనేది ఒకటి వచ్చింది. విగ్రహారాధనలో జనాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముని నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. దీవిస్తానన్నప్పుడు ఏం చేయమన్నాడు? నీవు నీ ఇంటి వారి ఊరు వారి నుంచి వచ్చే అంతే. మళ్ళీ అదే సేమ్. ఆ ఊరి వాళ్ళతో పిలవబడిన వ్యక్తి ఉండడం ఇష్టం లేదు దేవుడికి. అందుకని ఏం చేశాడంటే ఈ మిక్స్ అయిపోకూడదని వాళ్ళని ప్రత్యేకించి బయటికి లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చి అబ్రహాం అంటే ఎవరో తెలియని ఓ ప్రాంతానికి తీసుకెళ్ళి ఓ ప్రాంతంలో పెట్టి అబ్రహాంని డెవలప్ చేసి అబ్రహాంను ఒక సామ్రాజ్యంలో చేశాడు. అబ్రహాము ఆస్తిపాస్తులు, పనివాళ్ళు, అబ్రహాం ఉన్నదే ఒక ఊరైపోయింది. అబ్రహాం ఉన్నదే ఒక పెద్ద పట్టణం అయిపోయినట్టుగా అబ్రహాముని సెపరేట్ చేసి దేవుడు దీవించాడు. ఎందుకో తెలుసా? అతడు మరొక వ్యక్తితో లేదా మరొక జాతితో కలుసుకొనుట దేవుడికి ఇష్టం లేదు. అందుకే హాగరు ఆ కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు మాట్లాడలా. ఆ కుటుంబాన్ని బయటికి గెంటేసేటప్పుడు దేవుడు ఏమీ చెప్పలా, నీ ఇష్టం వదిలేశాడు. దేవుడికి అది ఇష్టం లేదు. ఆ మిక్సప్ ఏం చేసిందో తెలుసా? పెద్ద నష్టాన్ని, ఇంట్లో గొడవలు, రకరకాల సమస్యలు, వేదన, దుఃఖానికి గురి చేసింది. దేవుడు ఎప్పుడు ఆయన ప్రజలు లోక సంబంధమైన వారితో కలిసిపోవుట ఇష్టపడడు. ఇది దేవుడు అసహించుకునే ఒక క్వాలిటీ. అందుకొరకు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత వీళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదా. ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్న టైంలో దేవుడు మాట్లాడిన ఒక విషయం నేను చూపిస్తాను. నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశము మినాయించదనది. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఈగలు పంపిస్తాను, వాళ్ళకి మాత్రం రావు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ప్లాన్? ఇప్పుడు ఈగలను పంపించేసి మొత్తం ఇది చేసి నా ప్రజల్ని నీ ప్రజల నుంచి సెపరేట్ చేసి నేను నాకు కావలసిన చోటికి తీసుకుపోతాను. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలుతో పదే ఏం చెప్తాడు? మీరు వారితో వీయమందొద్దు, వారితో మీరు సంధి కుదుర్చుకోవద్దు, వారితో కలిసి మీరు తిరగొద్దు, వాళ్ళతో కలిసి మీరు ఉండొద్దు, వాళ్ళని మీ ప్రాంతాల నుంచి తరిమివేయండి. ఎందుకు తరిమివేయమన్నాడు? ఎప్పుడైనా మీరు వారితో కలుసుకుంటారేమో అని దేవుడు చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా పదే వాళ్ళని సెపరేట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలుసుకొనివ్వకుండా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే అన్యజనులు ముట్టుకొనుట పాపమేమో, అన్యజనులు ముట్టుకొనిటే పాపము అనే ఒక రకమైన పరిస్థితిని తీసుకొచ్చాడు. ఎందుకంటే వీళ్ళెళ్ళి వాళ్ళు మిక్స్ అయిపోతారేమో, వీళ్ళెళ్ళి వాళ్ళతో కలిసిపోతారేమో అని దేవుడు అలాంటి ఒక రూల్ పెట్టాడు. ఇంకా మిక్సింగ్ కోసం ఆయన చెప్పిన వచనాలు మనం చూద్దామండి. లేవీకాండం అంటే ఎన్ని కోణాల్లో ఆయనకి మిక్సింగ్ అసేమో నేను చెప్పాలనుకుంటున్నాను. లేవీకాండం 19వ అధ్యాయం 19వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించవలెను,
నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. బొచ్చు నార కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఏమవుద్ది? వేసుకుంటే ఏమవుద్ది? ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది మిక్సింగ్. బొచ్చుతో వేసుకుంటా బట్టలు వేసుకో, నో ప్రాబ్లం. నారతో ఉన్న బట్టలు వేసుకుంటావు, వేసుకో, నో ప్రాబ్లం. నీ పొలంలో ఇందులో గోధుమలు విత్తావు, విత్తు. అందులో చోళ్ళు విత్తుతావు, విత్తు. రెండు కలిపి విత్తొద్దు. ఎద్దులు చోట మేపుతావు, మేపుకో. గొర్రెలు చోట మేపుతావు, మేపుకో. గాడిదలో చోట మేపుతావు, మేపుకో. మళ్ళీ వీటన్నిటిని కలిపి ఒక చోట మేపితే అవి మిక్స్ కాకూడదు. అంటే దేవుని యొక్క స్వభావాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, జనాలకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకి, నాకు మిక్సింగ్ ఇంత అసహ్యం, వేరొకటి రెండు కలపడం అనేది నాకు ఇష్టం లేదు. దేనికి దానికి సెపరేట్ చేయాలి, దేనికి దానికి ప్రత్యేకంగా ఉండాలి. అది వచ్చి దీంట్లో కలవకూడదు, ఆ పద్ధతి వచ్చి దీంట్లో కలవకూడదు, ఈ వ్యవహారాలు వచ్చి దీంట్లో కలవకూడదని దేవుడు సెపరేట్ చేసుకున్నాడు తన స్వభావాన్ని. పాత నిబంధన అంతా ఏంటి? ఛాయ. తన స్వభావాన్ని ఈ జంతువుల రూపంలో చూపిస్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? గోధుమలు విత్తాడంటే ఈయన. అందులో దుష్టుడు ఏం చేశాడు? గురుగులు ఎత్తేసాడు. చూడు, 2 రకాల విత్తనాలు పొలంలోకి వచ్చినాయి, చూసావా? దేవుడు పాత నిబంధనలో ఛాయారూపకంగా చెప్పాడు కలపొద్దని. కొత్త నిబంధనలో వాటి ఒరిజినల్ మీనింగ్స్ చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏంట్రా సాంగత్యం? ఎలా ఉందో చూడు ప్రశ్న. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఎన్ని రాశాడు? వెలుగు చీకటి అంటున్నాడు, విశ్వాస అవిశ్వాస అంటున్నాడు. ఏంటి పొత్తు? దీనికి దానికి సంబంధం లేదు, సెపరేషన్. దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? వేరైపోవాలి. అంతెందుకండి, మేడగది మీద పేతురు ప్రసంగం చేశాడు. మేమేం చేయాలి అన్నాడు. విశ్వాసం ఉంచండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మను వరం పొందుతారు, అలా అయితే రక్షణ వచ్చేద్దా అని అడిగాడు కింద నుంచి ఒకడు. రక్షణ ఎలా వద్దో చెప్పాడు అక్కడ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూరస్తులందరికీ ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఏంటి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొంది. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఫినిషింగ్ టచ్ ఏంటో తెలుసా? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. హల్లెలూయా. రక్షణ రాదు. వేరే అవ్వకపోతే రక్షణ రాదంటే రాదు. ఇక మళ్ళా దాంట్లో క్వశ్చన్ లేదు. ఎందుకు అంటే దేవునికి అది అసహ్యం. దేవుడు ఎప్పుడు దాన్ని కోరుకోడు. అసలు ఆయనకి ఇష్టమే లేదు. సింపుల్ అండి. ఇప్పుడు ఏదైనా చర్చ్ బయట ఏదో ఒక సిలువ బొమ్మ ఉందనుకుందాం, అక్కడ ఎవరైనా కొవ్వొత్తి వెలిగించాడు అనుకుందాం. కొవ్వొత్తి వెళ్ళిపోతా చూసావు, చాలా సింపుల్గా తీసుకుంటాం మనం. కొవ్వొత్తి ఎవడన్నా హారత కర్పూరం వెలిగించాడు, ఎలా తీసుకుంటావు దాన్ని? ఈడవాడరా హారత కర్పూరం, 2 అగ్గి కాదా, 2 నిప్పే. కానీ ఒక డిఫరెన్స్ నీ మైండ్లో కొట్టింది, ఇది విగ్రహాల దగ్గర పెట్టేది కదా, తీసుకొచ్చి సిలువ దగ్గర పెట్టారేట్రా అని ఒక సెన్స్ మన మైండ్లోకి వస్తుంది. కొవ్వొత్తి నేను యాక్సెప్ట్ చేయట్లా, బట్ సెన్స్ కోసం చెప్తున్నాను. నీ మనసు దాన్ని గ్రహించగలదు. దేవుని మనసు దేన్ని గ్రహించగలదు? ఈ అహరోను పిల్లలిద్దరూ దేవుడు చెప్పని ఒక అన్యాగ్నిని దేవాలయంలోకి తీసుకొచ్చారు. దేవుడు చెప్పి ఉంటాడు ఏ పొలాలతో కాల్చాలి, దేంతో మంట తెచ్చాలి. వీళ్ళు ఏమనుకుంటారు? దేంతో కాల్చినా తగలడ్డం ఒకటే కదా అనుకుని అక్కడక్కడ ఏదో అన్నిలు తెచ్చి కాల్చేయో కడ్డీలో గిడ్డీలో ఏవో కొని తెచ్చేసి ఉంటారు. వాళ్ళు తెచ్చేసి ఆ మంట పట్టుకుని లోపలికి తెస్తుంటే దేవుడు ఎంత స్ట్రిక్టో చూడు. అది నేను చెప్పాలనుకుంటుంటాను. దేవుడు మిక్స్ అవ్వకుండా ఉండే విషయంలో తన సిస్టమ్ని ఎవరైనా మిక్స్ చేస్తుంటే దాన్ని ఆపే విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, లేదా ఎంత కఠినంగా ఉంటాడు అంటే ఆ అగ్ని లోపలికి తెస్తుంటే నేను చెప్పని అగ్ని తెస్తావా అని ఆకాశం నుంచి అగ్ని పంపించి వాళ్ళిద్దరిని కాల్చి చంపేశాడు. ఊళ్ళో జనాల దగ్గరికి వెళ్ళి, మా పాస్టర్ గారి పిల్లలు చచ్చిపోయారు అటు ఇద్దరుని ఒకేసారి. చర్చిలో విచారం చేశారా? కాదు.
చర్చిలో మందు దగ్గర కాదు. ఏం చేశారు? చర్చిలో గట ఇంకో రకమైన మంట తెచ్చారట. ఏం దేవుడు అంటాడు అనుడు ఏమంటాడు? ఏం దేవుడు? ఇప్పుడు ఈ మతోన్మాదులు అందరూ ఏమంటారంటే బైబిల్ దేవుడు మూర్ఖుడు, బైబిల్ దేవుడు శాడిస్ట్, బైబిల్ దేవుడు కఠినుడు, వాళ్ళని ఎలా చంపేశాడు, వాళ్ళని అలా చంపేశాడు. ఎందుకాడు అన్నాడంటే, ఇప్పుడు ప్రాస్టిట్యూట్ ఉందనుకోతుంది, నీతి ఉండదు వాళ్ళకి ఏం నీతి ఉండదు. చూశాడంటే ఏడ్చేస్తారు. సాంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు ఒక డైలాగ్ చెప్తే బయటకి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చేస్తారు. ఇది అంటది కదా ఈ ప్రాస్టిట్యూట్ బయట నుంచి చూసి, ఒక మాట అంటేనే లోపల పోయి ఏడిసి బయటికి రారా అని. ఎందుకు అంతది? దీనికి ఒక పద్ధతి లేదు, దీనికి ఒక వ్యవహారం లేదు, దీనికి నీతి నిజాయితీలు మానవీయత లేవు కాబట్టి దీన్ని తిట్టినా ఏమన్నా అన్నా ఏం తెలీదు. కానీ ఆమె పద్ధతిగా ఉంది కదా, అందుకని డీప్గా హర్ట్ అవుతుంది. మన దేవుడు పవిత్రుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అందుకని ప్రతి చిన్నది ఆయనకు ఎరుక, ప్రతి చిన్నది ఆయన పాయింట్అవుట్ చేస్తాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. నువ్వు దీని గురించి ఎందుకు ఇలా అయిపోవాలంటే, పరిశుద్ధులు లేరు కాబట్టి మన దగ్గర, పరిశుద్ధత తెలియదు కాబట్టి మన దగ్గర అన్ని దరిద్రపు వ్యవహారాలు, పాపపు వ్యవహారాలు, అన్ని రకరకాల మోసాలు, రకరకాలవన్నీ ఉన్నప్పుడు మన దేవుడు నిజంగా శాడిస్ట్ లాగే కనబడతాడు. అందుకే ఇలా రాశాడు, ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు, ఎందుకంటే వాళ్ళకి ప్రభు మనసు తెలీదు. ప్రభు మనసు తెలిసినోడికి ఇందుకు దేవుడు చంపేశాడు, తప్పులేదు. మనం ఎప్పుడైనా ఇలా అహరోను పిల్లలు ఇద్దరిని చంపేసినట్టు, దేవుడా నువ్వు అలా చేయకుండా ఉంటే బాగున్నావు అని ఎందుకు అనలేదు? అలా అనకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మనసు మనకు అర్థమైంది. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయకపోతే అలాగే ఉంటుందని. ఓ రోజు దావీదు మందసాన్ని తీసుకొద్దావా ఆలోచన వచ్చింది. నేనేమో ఇలాంటి ఇంట్లో ఉన్నాను, మందసం ఏమో అక్కడ ఉంది, తెచ్చేద్దామని. ఆ మీటింగ్ ఎలాంటి మీటింగ్ పెట్టాడు చెప్తాను, ఊహించుకోండి. 30,000 మంది యోధులు, 2,000 మంది మీటింగ్కి వస్తే భయపడిపోయి పారిపోతాం. మనం ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. మనం ఎన్ని 1000-1200 దాకా వెళ్తే వైజాగ్ ఎవడికాడికి 4 ఊడిపోయినాయి. 2,000 మంది వస్తే మీటింగ్ ఎంత పెద్ద ఉంటుంది చూడు. 5,000 మంది వస్తే ఎంత పెద్ద ఉంటుంది చూడు. 10,000 మంది వస్తే మెక్లారెన్ గ్రౌండ్ నిండిపోతుంది. 30,000 మంది ఒకే చోట వచ్చారంటే యోధులు, అది ఎంత పెద్ద ఫంక్షన్ చూడండి. యోధులు 30,000 మంది, మరి దీన్ని చూడడానికి లక్షల మంది. ఒక మంచి కొత్త బండి. ఎందుకు మరి? మన దేవుడు మందసం ఎక్కాలంటే ఎలా ఉండాలి? అన్నిలే ఏది పడితే చేస్తే మన దేవుడికి ఏం చేయించాలి? మంచి బండి చేయించి జాగ్రత్తగా మందసం తీసుకొచ్చి దాని మీద పెట్టించి కొత్త వాయిద్యాలు, మళ్ళీ పాతే కాదు, కొత్త వాయిద్యాలు చేయించాడు. సితారాలు అవి సరళ వృక్షంతో చేయించి అందరూ పాటలు పాడుతా, నాట్యం చేస్తా, ఓ మహా ఉత్సవం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆశ్చర్యపోయి ఉంటాయి. అంత పెద్ద ఫంక్షన్ ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు. తక్కువ అంటే 30,000, వాళ్ళు ఒక 2-3 లక్షల మంది అంత పెద్ద ఫంక్షన్ పెట్టారు ఆ కాలంలో. పెడుతుంటే ఎద్దుకు కాలు జారిందంట. చూడు, ఎద్దుకు కాలు జారితే వెనకాలన్న వచ్చా మందసం పడిపోతారు. ఇలా పట్టుకొని స్పాట్ డెడ్. 108 తర్వాత హాస్పిటల్లో గుండెల మీద కొట్ట వేసి ఎక్స్ట్రా స్పాట్ డెడ్. అక్కడ డ్యాన్స్లు ఆగిపోయినాయి, మ్యూజిక్ ఆగిపోయింది, సౌండ్లు ఆగిపోయినాయి, అందరూ సైలెంట్ అయిపోయారు. దావీదు ఆలోచించుకున్నాడు, ఇది ఇంట్లోకి వస్తే గబుక్కుని మనం టచ్ చేసాం ఏమవుద్ది? ఎగిరిపోతాం. ఇంట్లో ఎవరైనా ముట్టుకుంటే అయిపోతాం. ఇది మనం హ్యాండిల్ చేయలేము, దీన్ని మనం హ్యాండిల్ చేయలేం. అక్కడ దగ్గరలో ఉపయోగమంటే ఆ ఇంట్లో పెట్టేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఫంక్షన్ మధ్యలో మిడిల్లో స్టాప్ అయిపోయింది, ఏం జరగల. ఇంటికి వెళ్ళాడు. ఓ 3 నెలలు అయిపోయింది. ఓ ఆశీర్వాదం మందసం ఉన్న చోట, దేవుడు ఉన్న చోట ఎలా ఉంటుంది? ఆశీర్వాదం పోగొట్టేసుకుంటున్నాం ఏంటి మనం? ఏం చేద్దాం? దాన్ని ఎలాగైనా తేవాలి. ఈసారి పిలిపించాడు, పెద్దలను పిలిపించి మందసం తేవాలి, ఏం చేద్దామంటావు అని అడిగితే, రాజా నువ్వు అన్యులు ఉత్సవాలు ఉంటాయి కదా అలా తెచ్చావు, అందుకే ఆగిపోయింది. దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. ఏంటంటే పద్ధతి, ఈ చేప చర్మాలు ఉంటాయి కదా, చర్మాలతో క్లాతులు చేసిన క్లాతులు, ఆ క్లాతులతో మందసాన్ని కప్పేసి, మందసానికి సంబంధించిన ఉపకరణాలను కప్పేసి, దానికి కర్రలు తొడిగించి, దాన్ని కహాతు వంశస్థులు భుజాల మీద వేసుకుని దాన్ని నడుచుకుని మోసుకుని వెళ్తుంటే బలులు ఇస్తూ తీసుకెళ్తే అది దేవుడు రాయించిన పద్ధతి. దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారని దేవుడు ఆల్రెడీ రాయించేశాడు. దేవుడు తన గ్రంథంలో సంఖ్యాకాండం అనుకుంటా ముట్టుకుంటే చచ్చిపోతారని రాయించాడు. రాయించిన ప్రకారమే వచ్చా చచ్చిపోయాడు. ఇందులో ఏమి మీ దేవుడు ఒకడు అంటున్నాడు,
మీ దేవుడు మనసం పడిపోతుంటే పట్టుకుంటే చంపేస్తారా? కరెంటు తీగలు రాసి 25,000 వాట్స్ పట్టుకుంటే చచ్చిపోతాడని ఉంటుంది. పట్టుకో, చచ్చిపోయిన తర్వాత కరెంటుని నిలదు. ఇప్పుడు ఎందుకు కొట్టి చంపేవాళ్ళు నువ్వంటే? చత్తామని చెప్పారు కదా, ఉంది అక్కడ. నువ్వు అలా చేస్తే, దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు, దాన్ని ఇలా తీసుకెళ్ళాలని చెప్పాడు. ఇప్పుడు దావీదు చేసిన తప్పేంటి నాకు చెప్పు. మామూలుగా ఆలోచిస్తే దావీదే తప్పు చేయలేదు. దావీదు చేసిన తప్పు ఏంటంటే దేవుడు చెప్పినట్టు తేలా, అది చాలు దేవుడికి. దేవుడికి ఎలా తెచ్చాడు? అన్ని జనులు మోసుకున్నట్టు తెచ్చాడు. ఈ మిక్సప్ చేయగానే ఫంక్షన్ మధ్యలో ఆగిపోయింది, ఉజ్జా ఎగిరిపోయాడు. ఉజ్జాను ఎందుకు చంపేసాడంటే ఉజ్జా ఆ రోజు చెప్పాలి, ఏమైనా తెలుసా, రాజా ఇది కరెక్ట్ కాదు, ఇలా పట్టుకెళ్ళకూడదు, మనం దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక వ్యవహారం ఉంది, మనం ఎలా పడితే అలా తీసుకెళ్ళకూడదని చెప్పలేదు కాబట్టి అలాగ అట్నుంచి అటు ఎగిరిపోయాడు. క్షణంలో పోయింది ప్రాణం. చెప్పలేనందుకు అతను పోయాడు. అన్ని జనుల ఆచారాలను కలిపినందుకు ఆ పరిస్థితి అక్కడ మధ్యలో ఆగిపోయింది. మళ్ళా ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధానంలో మందసాన్ని తేవడం స్టార్ట్ చేశారో అది దావీదు అనుకున్న చోటకు వచ్చింది. దావీదు దీవెనలకు కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచిస్తే చిన్న విషయం, కానీ దేవుడి యొక్క మనస్తత్వం ఎరిగిన వాళ్ళకి తప్పు లేదు ప్రభువా, తప్పేం లేదు. ఎందుకంటే నీకు మిక్సింగ్ అసహ్యం. అన్ని జనులకు సంబంధించిన ఆచారాలను తీసుకొచ్చి నీ పద్ధతులకు కలపడం నీకు నచ్చదు కాబట్టి దేవుడు దాన్ని ఆపేశాడు. అలాగ మనం గమనించుకుంటా పోతే ప్రతిసారి అంతే. ఎప్పుడు మిక్సింగ్ అయితే అప్పుడు ఒక దారుణం దేవుడు చేసుకుంటూనే వెళ్ళాడు. అప్పుడు ఒక భయంకరమైన సంఘటన, తాపకరమైన సర్పాలు కావచ్చు, ఏదన్నది నువ్వు ప్రతిదానికి కారణం ఏంటో తెలుసా? అన్యజనులు, మన దేవుని ప్రజలు వెళ్ళి అన్యజనులతో కలుసుకున్నారా, అంతే ఒక విధ్వంసం అక్కడ వస్తుంది. ఎందుకంటే దేవుడికి మిక్సింగ్ అసహ్యం. అందుకే దారులు చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుటనే ఉన్నాయి. 2 దారులు ఎందుకు? ఒక దాంట్లోనే ఒక వైపుకి వెళ్తుంది, ఒక వైపుకి వెళ్తే ఇది ఇవ్వచ్చు కదా. నో, ఆ దారి వేరు, ఈ దారి వేరు. నో మిక్సింగ్ లేదు అక్కడ. మిక్సింగ్ ఆయనకి ఇష్టం లేదు. ఇరుకు మార్గము, విశాలమైన మార్గం. ఎందుకు అలా పెట్టాలంటే ఈ 2 కలడం ఆయనకి ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. తోటలో 2 చెట్లు, జీవవృక్షం చెట్లు, మంచి చెట్లు తెలియనిచ్చే చెట్లు. ఇప్పుడు జీవవృక్షం చెట్టుకి మంచి చెట్లు తెలియనిచ్చే పళ్ళు కాసిలే పెట్టచ్చుగా దేవుడు. మిక్సింగ్ ఇష్టం లేదు. ఈ చెట్టుకి ఆ పళ్ళు కాయకూడదు. ఆ చెట్టు వేరు, ఈ చెట్టు వేరు, ఈ మార్గం వేరు, ఆ మార్గం వేరు, వెలుగు వేరు, చీకటి వేరు. ప్రతిదాన్ని సెపరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ 2 కలిసిపోవడం అనేది దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి లెటర్స్ ఉంటాయి కదా. 7 సంఘాల్లో అతి ఎక్కువగా ఏ సంఘాన్ని తిట్టాడు? క్విజ్ మీకు. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికా. ఎవరినే? లవోదికా. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆడవాళ్ళు మాత్రం ఆళ్ళే పోతారులే అన్న గురించి చెప్తున్నారు. లవోదికా సంఘాన్ని తిట్టాడు. ఇప్పుడు ఎఫెసు సంఘం ప్రేమలోంచి తగ్గిపోయింది, తిట్టాడు, వదిలేశాడు. స్మరణ తిట్టలేదు, అది మంచి సంఘం, పక్కన పెట్టండి. పెరగమ కొంచెం కల్ట్స్, తప్పుడు బోధలు వచ్చినాయి, తిట్టాడు. తర్వాత తుయితైరా తప్పుడు బోధలు ఉన్నాయి, తిట్టాడు, విగ్రహ సంబంధం. సార్దీసు బతుకున్నట్టున్నారు, చచ్చినట్టున్నారు, జీవం లేదు సంఘంలో, తిట్టాడు. ఫిలడెల్ఫియా మంచి సంఘం, ఏమనలేదు. లవోదికా ఏం తప్పు చేసింది? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, ఇటు పక్కన బకెట్లో వేడి నీళ్ళు మరుగుతున్నాయి, ఇటు పక్కన బకెట్లో చన్నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఓ బకెట్ తెచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు దేవుడు పెట్టిన రెండే చల్ల నీళ్ళు. అసలు ఈడు తెచ్చి పెట్టుకున్నాడు బకెట్ ఒకటి తెచ్చి పెట్టుకుని, ఇందులోంచి 10 గ్లాసులు వేడి నీళ్ళు, ఇందులోంచి 10 గ్లాసులు చన్నీళ్ళు కలుపుకుని ఇది నేనే అన్నాడు. అప్పుడు దేవుడు ఎక్కడ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల దేవుని దాని అంతట్లో ఎప్పుడు దేవుడు మనుషుల్ని తిట్టనన్ని తిట్లు తిట్టాడు. అక్కడ ఎప్పుడైనా అన్ని తిట్లు తిట్టాడు. వ్యభిచారాన్ని తిట్టాడు, వదిలేశాడు. మీరు మోసగాళ్ళని తిట్టాడు, వదిలేశాడు. ఎద్దులు బెటరా, తన కామని తెలుసు, మీకు కాపర తెలియదు, వదిలేశాడు. అలాగేదో మాటను వదిలేయడం చూసాం. కానీ ఏకదరువు పెట్టి నేను మిమ్మల్ని నా నోట నుంచి ఉమ్మివేయను ఉద్దేశిస్తారు. ఈ మాట ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు. ఎందుకంటే దేవుడికి మిక్సింగ్ అసహ్యం.
దానిని ఆయన తట్టుకోలేడు, దానిని ఆయన భరించలేడు. అందుకని వాళ్ళని ఏమన్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీవు వెచ్చగానైనను 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడవు, దిగంబరివి. ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకుని ఇలా తిట్టగలడా? అరే బుద్ధులే తిట్టడం ఎదవాని తిడతాడు. ఈ మాటలు ఏ తండ్రి తన కొడుకుని తిట్టలేడు అనుకుంటున్నా. నేను ఒక తండ్రిగా నేను ఆలోచిస్తే ఈ తిట్లు ఒకవేళ ఇంకా ఎంత వెధవ పని చేసినా నా కొడుకుని నేను తిట్టలేనేమో, ఎన్ని తిట్లు నేను తిట్టలేనేమో. దేవుడు తన బిడ్డల్ని అంత అలాగూ తిట్టేసే తప్పేం చేశారా అంటే మిక్సింగ్. ఆయన ఆది కాండం నుంచి ఆదామావుల కయ్యిన దగ్గర నుంచి ప్రభుకి నచ్చింది అదే కదా, సెపరేట్ చేసుకుంటూ వస్తున్నాడు. సెపరేట్ అవ్వట్లేదు, కలిసిపోయారంటే భూమి అంతా జలప్రలయంతో నాచేసాడు. మళ్ళీ అదే సమస్య సంఘంలోకి వచ్చింది. సంఘంలోకి వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశం. పిచ్చోళ్ళు కొంతమంది క్యాల్వినిస్టులు ఆయన అంటాడు కదా, పరలోకం అయితే ఇచ్చేస్తాడు, ఆశీర్వాదాలు ఇవ్వడు కానీ పరలోకం ఇచ్చేస్తాడు. ఏమన్నాడండి? నేను నా నోటి నుంచి ఉమ్ము వస్తాను. ఎవడన్నా ఉమ్మూసుకున్నప్పుడు జేబులు వేసుకుంటాడా, బయట వస్తాడా? జేబులు చూసుకుంటాడు ఎవడైనా? ప్రభు ఉమ్ము వస్తానని పరలోకంలో మూలం చూసుకుంటాడా? ఇక్కడ చూసుకుని మీరు ఇక్కడ ఉండండి అని ఊతే ఎక్కడ వస్తాడు? డైరెక్ట్గా నరకంలో వస్తాడు. ఆడు చెప్పుకోవడం చూడు, మేము పరలోకంలో మూలలు అంటాం, మీరు కావాలంటే బిల్డింగ్లో ఉండండి అంటున్నాడు. ఒరే ఊసేస్తానంటున్నాడు. ఊసేసాడు. మీకు తెలుసా? అందరం ఏమనుకుంటామంటే ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానంటే ఇంకా ఉయ్యలేదు, వద్దామనుకుంటున్నాను అన్నాడు. ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను, నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరివి అని చెప్పేసి నేను ద్వారం వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా తీస్తే లోపలికి వస్తాను. ఇప్పుడు ఉమ్ము ఊసాడా లేదా చెప్పు? ఆడు ఎక్కడున్నాడు? అటుపక్కడు లోపల ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఉమ్ము ఉయ్యకపోతే ఏం చేయాలి? ఇద్దరో చోట ఉండాలి. ఉమ్ము ఊసేశాడు కాబట్టి ఆడో చోట ఉన్నాడు, ఈయనో చోట ఉన్నాడు. వాళ్ళో చోట ఉన్నారు, ఈయనో చోట ఉన్నారు. వస్తానన్నాడు, ఊసేశాడు. కంటిన్యూషన్లో ఊసి నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరువి, ఇన్ని మాట్లాడడానికి ఒకే ఒక్క రీజన్. ఆయనకు అసహ్యమైనది సంఘములో జరిగింది, ఆయనకి ఇష్టం లేనిది సంఘంలో జరిగింది. దాని వలన ఆయన బాధపడి ఒక తండ్రి అనకూడనంతటి, అంటే అంతటి విరక్తి. కొన్నిసార్లు బాగా దారుణమైన బాధ పెట్టినప్పుడు తల్లి అంటది, వీడు చచ్చిపోతే బాగుండండి, వీడు ఉండి మాకు ఎందుకంటే చచ్చిపోతే బాగుండు. ఒక తల్లి తన బిడ్డ చచ్చిపోతే బాగున్ను అని అన్నదే అంటే వాడు ఎంత మూర్ఖుడో చూడండి. ఆ కొడుకు వాడు ఎంతటి అసభ్యమైన పనులు చేయకపోతే ఓ తల్లి ఆ మాట అంటది. దేవుడు ఇంత మాట అన్నాడంటే ఆయనకి అంతటి అసహ్యమైంది జరిగిపోయింది. నేను ఇవన్నీ మీకు ప్రతీది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నీ మనసులో గట్టిగా పెట్టుకో, నా దేవుడికి మిక్సింగ్ అసహ్యం. నా దేవుడికి 2 రకాల పద్ధతులను కలిపేసి దాన్ని చేస్తుంటే అసహ్యం. ఎవడైనా రాని, బయట ఉంటారు, చెత్త బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మిక్సింగ్కి, అది పక్కన పెట్టే. దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని మనసు ఎరిగిన వాళ్ళు అందరూ గుర్తించాల్సిన విషయం, మన దేవునికి రెండింటిని కలుపుట అనేది ఎప్పుడు నచ్చదు, అది ఆయనకి అసహ్యం. ఎందుకంటే మన దేవుడు పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సొసైటీలో ఏం జరిగింది? క్రిస్టియన్ సొసైటీలో ఏం జరిగింది? ఇప్పుడు లవోదిక గురించి చూస్తున్నాం కదా మనం. లవోదిక సంఘం ఏం చేసిందంటే ఓ కొత్త బకెట్ పెట్టుకున్నట్టుగా ఇరుకు మార్గం, విశాల మార్గం అని దేవుడు 2 మార్గాలు సెట్ చేస్తే వీడేం చేశాడో తెలుసా? విశాల మార్గంలో ఒక రోడ్డు వేసుకున్నాడు, దానికి ఇరుకు మార్గం అని పేరు పెట్టాడు. మీకు గొల్లప్రోలు ఐడియా ఉంది కదా. ఒకప్పుడు ఈ గొల్లప్రోలు ప్రయాణం అంటే కత్తిపూడి వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి అంటే గొల్లప్రోలు ప్రయాణం అనగానే టెర్రర్ అందరికీ. ఎందుకు టెర్రర్ అంటే ఎంత రోడ్డు పక్కన ఇటు అటు మార్కెట్, బాగా ఉల్లిపాయల మార్కెట్ ఎక్కువ, స్పీడ్ బ్రేకర్లో ఇళ్ళు చూర్లు రోడ్ల మీద ఉంటాయి, ఇంటి చూర్లు. అది కరెక్ట్గా లోడ్ ఎక్కువ వేసుకెళ్ళేటట్టే పెంకు లాగద్ది. అది పెంకు లాగిందో ఆడు బయటికి వెళ్ళడు, అక్కడి నుంచి మొత్తం చుట్టబెడేస్తారండి. ఈ లోపు కరెంటు స్తంభాలు, ఆ టర్నింగ్ సరిగ్గా తిరగలేదు, పాత రోడ్డు గుర్తున్న వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయి, ఎందుకంటే ఈ బాధలన్నీ పడినోళ్ళు మేము.
ఆడు సరిగ్గా చేయలేదా, కరెంట్ సంబంధం తెలియదు, ఒకసారి కరెంట్ సంబంధం తెలిసింది బస్సు. అంత భయంకరమైంది, చాలా ఇరుకు, స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు బాగా ఆలోచించి మనిషి ఏం చేశాడంటే మనోళ్ళు గొల్లప్రోలు ఊరు తగలకుండా బయట నుంచి ఓ రూట్ వేసుకున్నాడు. గొల్లప్రోలు ఎప్పుడు వచ్చిందో తెలియదు ఆవిడకి, ఎప్పుడు పోయిందో తెలియదు ఆవిడకి. యేసయ్య చెప్పిన మార్గంలో వెళ్ళడానికి ఇబ్బంది పడి క్రైస్తవులు అందరూ ఏం చేసుకున్నారంటే ఒక హైవే వేసుకున్నారు. ఇబ్బంది ఏముండదు ఇంక, అందులో పెద్ద కష్టమేమీ లేని ఒక దారిని తయారు చేసుకున్నారు. ఆ దారిని బోధించడానికి బోలెడంతమంది పాస్టర్లను సెట్ చేసుకున్నారు. బోలెడన్ని డెనామినేషన్లు వచ్చినాయి, బోలెడన్ని వ్యవహారాలు వచ్చినాయి. హ్యాపీ, ఇరుకు మార్గం చింత ఎప్పటికీ లేదు. ఎప్పుడైనా నాలాటోడు ఎవడొకడు, రే క్రైస్తవుడా నువ్వు అలాగే వెళ్ళకూడదురా, విశాలమైన మార్గంలోకి వెళ్ళకూడదు, ఇరుకైన మార్గం ఇదిగో ప్రభు చూపించాడు అనగానే అందరూ పడిపోతారు. ఇదిగో ఈడు ఉన్నాడే, ఈడు ప్రతి దానికి ఈడు అడ్డుపడతాడు, ఈడు మనుషులు నవ్వడమే తప్పు అంటాడు. నేను అంటానా, నా మీద పోస్టర్ అలాగ ఉంటాయి బయట, వీడు నవ్వొద్దు అంటాడు, వీడు అసలు పక్కకి తిరగొద్దు అంటాడు. ఎందుకు హైవేలో వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది, ఆ ఊర్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి స్పీడ్ బ్రేకర్లు అంటాం, ఎప్పుడన్నా లాంగ్ జర్నీ పోతుంటే సడన్గా స్పీడ్ బ్రేకర్ తగిలితే ఇలాంటి రోడ్లో స్పీడ్ బ్రేకర్ ఇష్టం లేదు మనిషికి. ఒకడు అక్కడ ఆగి నెమ్మదిగా వెళ్ళాలి, ఇబ్బందిగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలంటే ఎవరికి ఇష్టం లేదు. అందుకే క్రిస్టియానిటీలో కూడా మనం జాగ్రత్తగా బ్రతకాలి, అది అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, మనం తిన్నని మార్గంలో పోవాలి అంటే అది ఎవరికి నచ్చదు. అందుకని ఏం చేశారంటే ఒక హైవే వేసుకున్నారు. ఆ హైవే పేరే నులివెచ్చని క్రైస్తవ్యం. నులివెచ్చని క్రైస్తవ్యం అంటే చల్లారిపోయినోళ్ళు కాదు, నులివెచ్చని క్రైస్తవ్యం అంటే మిక్స్ అయిపోయినోళ్ళు, చల్లదనాన్ని వెచ్చదనాన్ని కలిపేసుకున్న వాళ్ళు. అలా కలిపేసుకున్న ఒక దారి ఈ క్రైస్తవ సమాజంలో స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే పాయింట్ వైజ్గా నేను చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఎలాంటి మిక్సింగ్ జరిగింది ఇప్పుడు మన అందరికీ ఒక క్లారిటీ ఉంది కదా. ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవునికి అసహ్యమైనది ఏంటి అంటే మిక్సింగ్. ఏంటి, లోకము దైవత్వము రెండు కలిసిపోతే దేవుడికి ఇష్టం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట రాయించుకున్నాడు, ఇక్కడ బోల్డ్ అంత కలిపారు రా అబ్బాయి. ఆయన చేతిలో ఉన్న పాయింట్ ఒకటి ఆయన చేసుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశించడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. నిషిద్ధమైనది ఏది రాదు అందులోకి. నువ్వు కలుపుకుని రూట్ వేసుకుని ఉండొచ్చు, దేవుడు మాత్రం అక్కడ ఆపేస్తాడు. నీ రోడ్డు కిందే, అది కిందకి వెళ్తుందేమో కానీ పైకి మాత్రం రాదు. నిషిద్ధమైనదేదియో రావడానికి వీల్లేదని అక్కడ ఫిల్టర్ చేసేస్తాడు, అక్కడ ఆపేస్తాడు. మనోళ్ళు ఏం మిక్సప్ చేశారు ఇప్పుడు దాకా మనకు అర్థమైంది కదా. దేవుడు ఏ కోణంలోనే సరే ఆయనకి అలా కలిసిపోవడం ఇష్టం లేదు. ప్రత్యేకంగా ఉంటేనే రక్షణ, ప్రత్యేకమైన జీవితం గడపాలి, అందరితో నవ్వుతూ పలకరించాలి, కలిసి తిరగాలి. కానీ ఎవరితోనూ వ్యక్తిగతమైన ఈ లోక సంబంధమైన అటాచ్మెంట్స్ ఉండకూడదు అనేది దేవుని యొక్క కాన్సెప్ట్. పక్కన పెట్టి మనోళ్ళు ఏం చేశారో చెప్తాను. లేదా ప్రజెంట్ క్రిస్టియానిటీ అందులో మనం కూడా ఉన్నాం. ఏం చేసాం మనం అంటే చర్చికి వస్తాం. చర్చికి వచ్చేటప్పుడు ఇప్పుడు చర్చిని ఎలా తయారు చేశారు మనోళ్ళు, చాలా అందంగా, చాలా కాస్ట్లీగా, దానికి ఒక స్టైలు. ఇప్పుడు గుడి ఉంది, దానికి ఒక స్టైల్ ఉంటుంది. ఎందుకు, అది వాళ్ళ దేవుడు ఉండే స్థలం అని అనుకుంటాం. మసీదు, దానికి ఒక స్టైల్ ఉంటుంది. చర్చికి ఎందుకు ఉండాలి? ఇది బిల్డింగే కదండి. మనవాళ్ళు ఏం చేశారంటే అన్యులు తమ దేవుళ్ళకి చేసినట్లుగా మనవాళ్ళు కూడా మన దేవునికి చేసి మాది ఒక స్టైలు. దానికి గుమ్మాలు ఏమన్నా ఉంటే ఈ షేపు అర్ధచంద్రాకార షేప్లో ఉండాలి. వాళ్ళకేమో ఏ దేవుడు గుడి అయితే ఆ దేవుడు బొమ్మ ఉంటుంది. మనకు కూడా మన దేవుడు బొమ్మ సిలువో లేదంటే యేసుప్రభు బొమ్మ ఒకటి ఉంటుంది. ఆడ సెట్ చేసుకున్నాం. బయట నుంచి చూడగానే ఇది దేవాలయం వెంటనే పెట్టేసుకుంటాడు. ఇలాగ దాని తలకాయ మీద ఒకటి, గుండెల మీద ఇటు అటు లెఫ్ట్ రైట్, ఇది దేవుడు గుడి. మన వాళ్ళు కూడా ఏమని మాట్లాడతారంటే గుళ్ళోకి వెళ్ళావా, గుళ్ళోకి టైం అయిపోతుంది, గుడా ఇది ఎలా గుడి అయింది నాకు తెలియలేదు. దీన్ని ఎవరు గుడి చేశారు? మనమే చేసాం. దేవుడు గుడి తీశాడు, గుడి లేదు. దేవాలయం ఎవరో ఇంతకు మనం చదవలే, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇదేంటో తెలుసా, గుళ్ళు కలుసుకునే ప్లేసు.
దేవాలయాలు కలుసుకునే ప్లేస్ ఇది. ఇది దేవాలయం కాదు, మందిరం, దేవాలయం, ఆలయం, పేర్లు చివర హోలీ టెంపుల్, ఆ టెంపుల్, ఈ టెంపుల్, గుడి చేశారు దీన్ని. మొట్టమొదట చేసిన పని చెప్తున్నాను, దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం, దేవుని ప్రజలు ఆరాధించే స్థలాన్ని గుడి చేశాం, దేవాలయం చేశాం. కానీ ఇది దేవాలయం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది దేవాలయం కానే కాదు. మొదట చేసిన పని అది. మిక్సప్ చేసాం, దేవాలయం షేప్ చేసాం. రెండోది ఏంటంటే, అన్ని జనులు వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన ఏదైనా ఆచారాలు, ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అది వాళ్ళ దేవుడుండే ప్లేస్ అనుకుని దానికి శుభ్రంగా రంగులు వేసి నీట్గా తయారు చేసి లైటింగ్ పెట్టి దాన్ని చాలా శుభ్రంగా తయారు చేస్తారు. మనం ఏమన్నా ఊరుకున్నావా చెప్పండి? ఊరుకోలేదు. డిసెంబర్ వచ్చిందా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా, ఇంతకుముందు 3 రోజులు పెట్టేవారు లైటింగ్. ఇప్పుడు లైటింగ్ కొనేసుకున్నారు అందరూ. లైటింగ్ కొనేసుకుని 1వ తారీఖు పెట్టి జనవరి నెలాఖరు దాకా వదిలేశారు. అలాగా సేమ్ రంగులు వేసేసి దానికి లైటింగ్లు పెట్టేసుకుని అన్ని జనుల గుళ్ళి దసరా ఆ గుళ్ళు మెరుస్తాయి, రంజాన్ ఈ మసీదులు మెరుస్తాయి, డిసెంబర్ మన చర్చిలు మెరుస్తాయి. ఏంటి డిఫరెన్స్? ఏంటి తేడా? గుడిని ఎందుకు మనం హెచ్చించాం? దీన్ని గుడి అని ఎందుకు చెప్పాం? ఆ బిల్డింగ్ని మనం ఎందుకు హెచ్చించాం? అలా హెచ్చించడం వల్ల జనాల మైండ్ ఎందు మీదకి వెళ్తుందో తెలుసా? ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళింది. మా చర్చ్ ఏంటో తెలుసా? మా చర్చ్ ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వెలాగున్నావు చూడు, దేవుడికి కావాల్సింది నువ్వే. ఇదంతా ప్రొవైడ్ చేసింది ఎందుకు? మనం బాగుపడడానికే. మనం చెడిపోయాం, ఈ గుడి మీద పెట్టాం కాన్సన్ట్రేషన్. నెంబర్ 2. నెంబర్ 3, ఈ లోపలికి వచ్చి రే ఇది చర్చు, దేవుడి గుడి, ఎలా పడితే అలా ఉండకూడదు ఇక్కడ. మరి బయట పారలేదు. ఇదేం చేశాడో తెలుసా? దీన్ని హోలీ ప్లేస్ చేశాడు. నువ్వు హోలీ కదా, అది వదిలేశాడు. నువ్వు హోలీగా ఉండాలి కదా, అది వదిలేశాడు. దీన్ని హోలీ ప్లేస్ చేశారు. మా ఊళ్ళో నేను చర్చికి వెళ్ళాను కొత్తలో, 2 నెలలు అయి ఉంటుంది ప్రభుని నమ్ముకున్నప్పుడు. వెళితే గుమ్మం మీద నీవు దేవుని ఆలయమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను ప్రసంగ గ్రంథంలో రెఫరెన్స్ పెట్టారు. నాకు అది అర్థం అలా, నాకు వేరే విధంగా అర్థమైంది. అక్కడ ఒక ఆయన ఉంటారు, పెద్ద ఆయన, ఆ సంఘంలో పెద్దల్లో ఒక పెద్ద. నేను ఆయన్ని దీని అర్థం ఏంటండి అని అడిగాను. దేవుని చర్చికి వెళ్తున్నాం కదా, చర్చిలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. మరి బయట వండే అని అడిగాను. అలా చూశాడు. నాకు ఇంకోలాగా అర్థమైంది. నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తివి కదా, కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని అర్థమైందంటే అలా అంటావా అన్నాడు. అంతే, అయిపోయింది. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే చర్చిలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది గుడి, ఇదేంటిది గుడిది, అందుకే చర్చిలో జాగ్రత్తగా ఉండాలి. అయిపోయింది, అదొకటి తీశారు. అంటే పరిశుద్ధతని చర్చికి అటాచ్ చేసి ఇక్కడ క్రమశిక్షణగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తల తిప్పకూడదు, ఎవరు ఇంకా చూడకూడదు, బయట ఎలాగైనా పర్లేదు. తర్వాత పాయింట్ ఏం చేశారంటే, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ గోడ మీద ఓ దేవత బొమ్మ, ఈ గోడ మీద ఓ దేవత బొమ్మ, ఈ గోడ మీద ఓ దేవత బొమ్మ ఉంటుంది. ఉన్నప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ కళ్ళకలా అద్దుకుని పోతారు. మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మూలన గుడ్డోని స్వస్థపరిచిన ఫోటో, ఇక్కడేమో కుంటోని స్వస్థపరిచిన ఫోటో, ఇక్కడేమో రొట్టెల్ని అందరికి ఇచ్చిన ఫోటోలు పెడతారు జాగ్రత్తగా. ఈ లోపలికి వస్తా అని ముద్దులెట్టుకుంటూ పోతాడు. లోపలంతా ముద్దులెట్టుకుంటూ పోతాడు వీడు. అయిపోయిందే, యేసు ప్రభుని తీసుకెళ్ళి ఫోటోలో పెట్టేశాం మనం. అన్యులకి మనకి ఏంటి తేడా? ఏముంది? అన్యజనులకి మనకి ఏం తేడా ఉంది? ఏమీ లేదు, సేమ్. వాళ్ళకి గుళ్ళో మోస్ట్ హోలీ ప్లేస్ ఒకటి ఉంటుంది, గర్భగుడి అంటారు. దాంట్లో కేవలం పంతులు గారే వెళ్తారు, దేవుడు బొమ్మడు. మనకో గర్భగుడి ఉంది, బలిపేటం స్టేజ్. ఓసారి కాకినాడలోనే మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే కుర్చీలో కూర్చున్నాను, పాటలు అవి నడిపిస్తున్నారు. ఈలోపు ఇప్పుడు పీటర్ గారు వాక్యం చెప్తారు, నేను పైకి ఎక్కేస్తాను స్టేజ్, గబుక్కురాను కింద నిలబడి చెప్పండి అన్నాడు. వాళ్ళు కుర్చీలో కూర్చున్నారండి. నా హైట్ తెలుసు కదా మీకు, నేను నుంచుంటే వాళ్ళు కూర్చుంటే దగ్గర ఉన్నాం. ఏం చేస్తాం చెప్పేశాను. భోజనం చేసేటప్పుడు స్టేజ్ ఎందుకు ఎక్కకూడదు అన్నారండి అంటే, అయ్యో అది పాస్టర్ గారు తప్ప ఎవరు ఎక్కకూడదండి అన్నాడు. సరే, ఎవరు దాన్ని ముట్టుకోకూడదండి అన్నాడు. సరే అని తింటా చిన్న డౌట్ వచ్చింది. రైలింగ్ వేశారు, స్టీల్ రైలింగ్ ఎవరు వేశారండి అని వెల్డర్స్ తెచ్చేశారు. అయ్యో వాళ్ళు ముట్టుకోకూడదు కదండి, పాస్టర్ గారు వేసుకోవాలి. యాక్చువల్గా మిషన్ తెచ్చుకుని డ్రిల్ వేసుకోవాలి. సైలెంట్ అయిపోయాడు. తుడుతారండి, ఎవరు తుడుతారండి? పని మనిషి తుడుతారు. అదేంటండి పని మనిషి ముట్టుకోకూడదు కదా, పాస్టర్ గారే కదా తొడాలి. దానికి ఆన్సర్ లేదు. నేను అన్నాను,
ఎందుకంటే అది అంత స్పెషల్ అంటే అది బలిపీఠం అండి అన్నాడు. నేను అడిగాను, బలిపీఠం అంటే ఏంటంటే పైన పాస్టర్ గారిని బలి వేస్తారా లేదా పాస్టర్ గారి కింద ఉన్న బలి వేస్తారా? బలిపీఠం అంటే బలి జరగాలి కదా, అక్కడ బలి జరగాలి కదా. ఈయన బలి అయిపోతాడా లేకపోతే ఈయన బలి వేస్తాడా వచ్చిన వాళ్ళు అందరినీ అంటే ఏమీ ఆన్సర్ లేదు. అరే ఎవర్రా తెచ్చారు, ఎవర్రా చేశారు ఏంట్రా అంటే సేమ్ అన్ని జనులు. వాళ్ళకి గర్భగుడి మోస్ట్ హోలీ ప్లేస్ ఉంటుంది, అలాగే వీళ్ళకి కూడా దీని మీద ఎవడ ముట్టుకోకూడదు. తుడిచేటప్పుడు ఎవడన్నా తోడొచ్చు, టైల్స్ ఎవడన్నా వేసుకోవచ్చు, దాని మీద ఏ పని ఎవరన్నా చేయొచ్చు. కానీ అది శుభ్రం అయిపోయిన తర్వాత మాత్రం పాస్టర్ గారు ముట్టుకోవాలి దాన్ని, లేకపోతే అది 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 అపవిత్రత అయిపోద్దట. ఇది చర్చి గుళ్ళో అదొకటి తెచ్చిపెట్టదు, గుడి కదా మరి, దాన్ని తెచ్చిపెట్టి సింపుల్గా ఏం చేసాం తెలుసా, చర్చ్ని ఒక గుడి చేసాం. అన్యులు తమ దేవతలకు చేసినట్లుగా మనం కూడా మన దేవుడికి చేసాం. అంతటితో ఆగలేదు. నేను చాలా కాలం క్రితం ఒక ఫారినర్ ఆవిడ వాక్యం చెప్పేది టీవీలో, సువార్త టీవీలో అప్పుడు వచ్చేది. నేను ఎప్పుడో ఎందుకో దాన్ని పెట్టాను. పెడితే స్టేజ్ లైటింగ్ ఉంది, మిగతా అన్ని డిమ్ లైటింగ్లో ఉన్నారు. అందరూ కూర్చున్న వాళ్ళందరూ డిమ్ లైటింగ్లో ఉన్నారు. పడుకోవాలంటే పడుకోవచ్చాడు, ఆడు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, ఆడు ఎలాంటి పనులు కావాలంటే అలాంటి పనులు చేసుకోవచ్చు. అవసరంతో బాటిల్ తెచ్చుకుని తాగేసి ఎవడ కనపడదు, ఎందుకంటే ఫుల్ చీకటే. ఎవడన్నా చెప్తాడంటే చెప్తాడేంటి, కట్టుకొని గ్లాస్ ఇమ్మని అడుగుతాడు, ఎంత తప్ప ఎవడు చెప్తాడు, మనకు తెలిసిందే కదా. అక్కడ ఫుల్ చీకటే. నేను అనుకున్నాను, బైబిల్ తీయాలా, చదవాలా, అసలు వింటున్నాడు వాడు, వినట్లేదా, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి చూస్తాం కదండి. వాక్యం అంటే అందరు కలిపి ఒక వెలుగైన ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటాం. ఇలా ఉందేంటి అనుకున్నాను. అయిపోయిందండి, కాలం గడిచింది. నెమ్మదిగా మన ప్రాంతాల్లో యాంబియన్స్ మారిపోయిందండి. మొత్తం అంతా పాస్టర్ గారు లైటింగ్లో ఉంటారు, వీళ్ళందరూ చీకట్లోనే, మీరు చీకట్లోనే మీ బతుకులు, ఇంకా అందరూ చీకట్లోనే. ఆరాధన మొన్న కాన్సెప్ట్ ఏదో పెట్టారు, ఏంటది, 1S ఏంట్రా సీజన్, అది దిక్కుమాల సీజన్ ఒకటి, సీజన్ 3 or 4 1S దిక్కుమాల సీజన్ ఒకటి పెట్టారు. అదేంటో తెలుసా, ఈయన పాడుతున్నాడు స్టేజ్ మీద లైటింగ్ వేసి, వీళ్ళందరూ చీకట్లోనే. లైట్లు లేవంటే లైట్లు ఉన్నాయి, పచ్చ లైటు, ఎర్ర లైటు, పసుపు లైటు, డిస్కో లైట్లు తగ్గ ఆడేస్తాయి. ఓ ఎగిరేసి ఆయాసపడిపోతారు, ఇంకేమైనా కావాలి. చర్చా అది, అసలు యాంబియన్స్ ఏంటి, ఆరాధన జరిగే ప్లేస్ అయినా అది, ఒక పబ్బుకి ఏమాత్రం తీసిపోనే అదా 1S. నిజంగా 1S అది, దరిద్రంతో కలిసిపోయిన 1S అది, లోకంతో కలిసిపోయిన 1S అది, లోకాన్ని కలిపి ఒకటి చేసేసుకున్న 1S అది. దానికి మళ్ళా బోళ్ళంత డబ్బులు, బోళ్ళంత ఖర్చు, మొత్తం మారిపోయినాయి. తర్వాత అంటే దేవుని ఆరాధించే విధానం 3 అట, అది సీజన్ 3 అట. చూసి పాడైపోకండి, చూసి ఎలా పాడైపోయారో తెలుసుకోండి అంతే. ఈ ఆరాధన విధానం మారిపోయింది, యాంబియన్స్. అప్పుడు కోటాలు పెట్టి మీటింగుల్లో ఆరాధన చేసి పాటలు పాడుకుని వాక్యం చెప్పుకుని మారు మనసు పొంది ఏడ్చి బాప్తీసాలకు సిద్ధపడేవారు. ఇప్పుడు కొత్తది ఏంటో తెలుసా, మైమరిచిపోండి. ఎవరిని మైమరిచిపోండి, దేవుడిని మైమరిచిపోండి. ఇంకా దేవుడు గుర్తురాడు. ఇంకా అక్కడ ఏంటంటే ఎవరి తర్వాత వాళ్ళు పాటలు పెర్ఫార్మెన్స్ చేసుకుంటే కింద నుంచి గేదెలాగా ఎగురుతుంటారు. వీళ్ళు ఎగిరి ఆయాసపడిపోయిన తర్వాత స్లో పాట ఎత్తాడు ఓపి తెచ్చుకోవడానికి. ఈలోపు మంచిలు గించిలు తాగి మళ్ళీ పికప్ తెచ్చుకుంటాడు, గ్లూకోజ్లు అవి తాగేసి మళ్ళీ ఒకసారి పాట వస్తుంది, మళ్ళీ ఓ గెంతి మళ్ళీ పడిపోతారు. ఏం బతుకురా ఇది, ఏం జరుగుతుందిరా ఇది, ఏం మైమరిసిపోవాలా, దేవుని మైమరిసిపోయారు వాళ్ళు. దేవుడు లేడు వాళ్ళ మైండ్లో, దేవుడు లేడు. నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా, మీ మిక్సింగ్ ఏంటి, మ్యూజికల్ కాన్సెప్ట్లు జరుగుతాయి లోకంలో. అవి ఏంటంటే ఒక స్పెషల్గా ఒకటి పెడతారు, మీటు జనాలు వస్తారు, పాటలు పాడతారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదే క్రిస్టియన్లోకి తెచ్చేశారు. మిక్సింగ్, యాంబియన్స్ మార్చేశారు, బయట షేప్ మార్చేశారు, చర్చ్ పేరును గుడిగా చేశారు, హోలీ ప్లేసులు తెచ్చేశారు, ఇది మోస్ట్ హోలీ ప్లేసులు తెచ్చేశారు. అన్యుల గుడికి ఎలాగుందో సేమ్ చర్చ్ కూడా అలాగా చేసేసారు. అవునా కాదా? అయిపోయింది. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం మిక్స్ చేసావో చెప్తున్నాను. మిక్స్ చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం, తర్వాత పాట పాడతాం. ఇక పాటల్లో చూడండి, మిక్సింగ్లు పాటలు ఎలా పాడతారు. ఒకప్పుడు సినిమా పాటలు పాడే వాళ్ళు, సింగర్లు క్రిస్టియన్ సాంగ్స్ పాడినప్పుడు వాళ్ళకి డివోషనల్కి తర్వాత ఈ మామూలు సాంగ్స్కి ప్రైవేట్ సాంగ్స్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు సినిమాల్లో డివోషనల్ కంపోజింగ్ ఎలా చేసుకుంటారో అలాగే క్రిస్టియన్ పాటలు పాడినప్పుడు చాలా భయభక్తులతో, చాలా పద్ధతిగా, వాళ్ళు అన్యజనులు అయినప్పటికీ చాలా భయభక్తులతో దానికి సంబంధించిన ఫీల్తో పాడేవారు. ఇప్పుడు పాటలు ఏంటో తెలుసా, ఆడు పాట నాకు అర్థమవుతాడు, అందుకు అలా పాడతాడు నాకు తెలీదు.
ఆడు విరహవేదంతో రగిలిపోతున్నట్టు ఆడు కీసుకుని మీరు వినండి ఒకసారి. ఆ పాట చక్కని పాట. దాన్ని పాడేటప్పుడు అసలు ఎందుకు అలా పాడారు? ఒకప్పుడు మేము, అంటే మీరు ఇంకా ఈ సాంగ్స్లో రాకముందు ఓ పాట ఉండేది. వినేటప్పుడు నేను ఏంటో ఇలా చేసాడు పాటని, ఇలా చేసాడేంటి, చక్కగా పాడితే ఎంత బాగుంటుంది అది. అసలు అలాంటి ఉద్దేశంతో ఎందుకు పాడాడు? యేసు ప్రియుడే మనకి, కానీ కామ సంబంధమైన ప్రియుడు కాదు, విరహ సంబంధమైన ప్రియుడు కాదు. ఆయన మన విమోచన ప్రియుడు. దేవుని స్తోత్రం. ఆ విమోచనతో కలిపిన ఆ భావన లేదు అక్కడ. ఇక పాటలన్నీ రకరకాల ట్యూన్లు సినిమాలు తెలియట్లేదు, మామూలు తెలియట్లేదు. మొన్న పాట వేస్తుంటే అంతకుముందు క్రిస్టియన్ సాంగ్ ఒకటి ప్లే చేశారు, యెహోవా నీ నామము అని. తర్వాత ఓ పాట వస్తుంది, అక్షయ్ లోపల నుంచి వచ్చి, నాన్న ఈ పాట నేను ఎప్పుడు వినలేదండి నాన్న అన్నాడు. క్రిస్టియన్ పాట నేను వినలేదన్న. అన్నీ ఎలా వింటారా, బోల్డ్ పాటలు వస్తాయి కదా, అన్నీ ఎలా ఉంటారు. నేను వినలేదన్న క్రిస్టియన్ పాట రానగానే ఈలోపు దిల్ దివానా అంటున్నాడు ఆడు. ఓరే ఇది క్రిస్టియన్ పాట కాదు ఇది అంటే మనకి ఏం అర్థం అవట్లేదు. అది క్రిస్టియన్ సాంగ్, సినిమా పాట. నాలాంటి పాత మెమరీ బ్యాచ్ పరిస్థితి ఏంటనుకున్నా, వీడు మ్యూజిక్ కొట్టగానే ఆ సినిమా గుర్తొచ్చేది నాకు. వీడు అందులో తెచ్చాడేంటి, వీడు ఇందులో తెచ్చాడు. ఒక డివోషనల్ ఆధ్యాత్మికమైన సంగీతం, ఆధ్యాత్మికమైన పాట లేదు, పాట మిక్స్ అయిపోయింది ట్యూన్లో. తర్వాత ఏంటి మ్యూజిక్ మిక్స్ అయిపోయింది. శరీరాలను కదిలిస్తూ, శరీరాలకి లేదా శరీర సంబంధమైన ఎంజాయ్మెంట్ కలిగించే రాగాలతో, అలాంటివి తాళాలతో కొన్ని పాటలు అలా తయారయ్యాయి. కొన్ని పాటలు యేసనే మాట్లాడకుండా రాస్తున్నారు, అది గొప్పట. అంటే ఆ పాటని ఒకవేళ ఒక అమ్మాయికి పంపాలనుకున్నాడు, అమ్మాయికి పంపిస్తే ఆ అమ్మాయి అనుకుంటుంది నా కోసమే రాసేయడం అనుకుంటుంది. ఎందుకంటే యేసుప్రభు ఉంటాడు అందులో, ఆ పాటలో యేసుప్రభు ఉండడు. ఏదో అందంగా చక్కగా, మళ్ళీ ఆ పాటలకు 10 లక్షలట మ్యూజిక్ డైరెక్షన్ చేసిన. అన్ని లక్షలు పెట్టి దరిద్రం అంతా క్రిస్టియానిటీలోకి తెచ్చుకుని క్రైస్తవ పాటల్ని మిక్సింగ్ చేశాం. లోక సంబంధమైన వాటితో క్రైస్తవ పాటలు మిక్సింగ్ చేసాం. క్రైస్తవ సంగీతాన్ని మిక్సింగ్ చేసేసాం. క్రైస్తవ సంగీతం మిక్స్ అయిపోయింది, క్రైస్తవ పాటలు మిక్స్ అయిపోయినాయి. ఇక చర్చిలో ఏముంటుంది? వాక్యంలో ఇప్పుడు ఆ పాటలకు మిలియన్స్ వ్యూస్ కదా. మీరు ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పాట చేసాడేంట్రా అని అంటావు అతను, దానికి ఎంతో మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే 10 లక్షలు. ఎలాంటి పాట చేసావేంట్రా కాదు, అలాంటి పాటను అనుమతించిన వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు దాని కింద. అది క్రిస్టియానిటీ. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడేంటి, ఎలాంటి పాట వచ్చింది కాదు, పాట చేసినాడు ఒకడే. ఆ పాటను ఆమోదించిన వాళ్ళు 10 లక్షల మంది, 20 లక్షల మంది. ఆ సింగర్ను ఆమోదించారు, ఆ పాటను ఆమోదించారు, ఆ సంగీతాన్ని ఆమోదించారు. దేవుడు దాన్ని ఏమంటారు తెలుసా? పిచ్చి పాటలు. ఆ సంగీతం నాకు వద్దు, ఆ ధ్వని నాకు చెవుల నుంచి తొలగించండి. మనుషులు శరీర సంబంధంగా ఎగిరి గెంతులేసి దేవుణ్ణి ఆరాధించాం అని అనుకునే పరిస్థితి తెచ్చేసాం. ఇక వాక్యంలో మిక్సింగ్ ఏంటో తెలుసా? స్టార్ట్ చేస్తాడు వాక్యం, కూర్చుంటాడండి. ఎందుకంటే ప్రశాంతం కూర్చుని బ్యాచ్ ఎక్కువ, కూర్చుని ఇలాగా కాకినాడ దగ్గర మొదలెడతాడు వాక్యం, అలా అమలాపురం వెళ్ళిపోద్ది, ఎక్కడికి పోతుంది. అలాగా ఆ సోది ఈ సోది చెప్పుకుని వైజాగ్ వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ రావడానికి ఎలా దిగాలో తెలియదు వాక్యం, అక్కడ ఆపేస్తాడు దాన్ని. దాని కింద 5 లక్షల వ్యూస్ ఉంటాయి. సోది అంతే, కూర్చుని ఆ సోది ఈ సోది దానికి షేర్లు. దేవుడు ఎంత బాగా మాట్లాడు. సోదిరా బాబు, అది ఏం లేదు దాంట్లో, సోది చెప్పాడు ఒకడు. ఇంకొకటి ఏంటో తెలుసా? అన్ని కథలన్నీ పుస్తకాలు మ్యాగజైన్లు, అమ్మయ్య మంచి కథ దొరికింది, ఈ వారం చూసుకోక్కర్లేదు, అయిపోయింది, మనం గట్టెక్కేసినట్టు. ఈ వారం తీస్తాడండి కథ, లాగి బొబ్బులు గమ్ లాగి ఆ కథ చెప్పేస్తాడు, అయిపోయింది. దాని కింద మళ్ళీ ఒక 10 లక్షల వ్యూస్ ఉంటాయి. కథలు చెప్పేవాడు అన్నట్లా ఆ కథల్ని అనుమతించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు. వాక్యం లేదు, సోది కథలు, జోకులు, వీటన్నిటితో దేవుని వాక్య పరిచర్య అనేది ఉంది. అగ్నిది, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని లేదు, ఇప్పుడు అగ్ని లేదు. అందంగా తయారు చేసి దాని మీద రకరకాల జోకులు, కథలు, వీటన్నిటిని అల్లి ఒక ప్రసంగాన్ని క్రైస్తవ్యానికి ఇస్తుంటే ఆ ప్రసంగాన్ని ఆనందంగా తిని దాన్ని జీవాహారం అనుకుంటంత పిచ్చిది. ఇది జీవాహారం అనుకున్నది. వాక్యాన్ని మిక్స్ చేసేసారు, పాటల్ని మిక్స్ చేసేసారు, అన్నీ మిక్స్ చేసి పాడేశారు. అంతటితో ఆగారా? ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మదర్స్ డే అంటారు. మన దరిద్రం ఏంటో అన్ని ఆదివారాలు పెట్టారు. అయ్యి
ఆదివారాలు వస్తుంటాయి, మదర్స్ డే అంటాడు. ఇంకో వారం ఏమో ఫ్రెండ్షిప్ డే అంటాడు. ఇంకో వారం ఏమో పాస్టర్స్ డే అంటే అదేమో పాస్టర్ల దినం, ఇదేమో అమ్మగారి దినం, అదేమో స్నేహితుల దినం, ఇంకోసారి ఏమో ఫాదర్స్ డే, అదేమో తండ్రుల దినం. అలా దినాలు ఎట్టేస్తున్నారు వీళ్ళు చర్చిల్లో. అలా దినం దినం మీరు ఆ దినం అనుకోకండి, దినాలు ఎట్టేసారు వీళ్ళు. ఒక దినం తర్వాత ఇంకో దినం, ఇంకో దినం తర్వాత ఇంకో దినం, దినాలు వచ్చేస్తున్నాయి, దినాలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ రోజు ప్రసంగం ఏంటో తెలుసా? తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే. చివరి ఎక్కడ యేసుప్రభు పేరెత్తాడు. వీడి మనసులో అప్పుడు దాకా మనందరం ఏమనుకుంటారు, తల్లి ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పది ప్రభా. ఆ ఒక్కరోజు ఏంటో తెలుసా? తల్లి అంటే ఏంటో తెలుసా నీకు? నేను కనుక నాలంటాడు, అరే మదర్స్ డే చర్చిలో ఏంట్రా బాబు, మనం దేవుణ్ణి ఆరాధించడానికి కలుసుకున్నాం, ఆ దేవుడే చెప్తున్నాడు ఆ తల్లిదండ్రులను సన్మానించమని, మళ్ళీ ఇంకా వాళ్ళకి దినాలు ఏం పెట్టక్కర్లేదు, ప్రతిరోజు చూసుకుంటారా అని చెప్పాను అనుకో నేను. అంటాడు సార్, ఈ పీటర్ అనేవాడికి అమ్మ అంటే ఇష్టం లేదంటాడు. వీడికి అమ్మ అంటే ఇష్టం లేదంటాడు. వీడికి ఆ అమ్మ మీద ప్రేమ లేదు వీడికి అంటాడు. ఏమిరా చర్చిలో ఎందుకు తేవాలరా, నీకేంట్రా సంబంధం చర్చిలో తేయడానికి? సంఘం దేవునిది, దేవునికి స్తోత్రం. అన్యాగ్ని తెస్తే కాల్చి పాడేసాడు రా. నువ్వు అన్ని పండగలు తెచ్చి పెడుతున్నావు. ఆ డేస్ చర్చిలో నువ్వు ఇంటి దగ్గర పెట్టుకో. మా అమ్మకి దినం దినం ఈరోజు మదర్స్ డే ఈరోజు అని మీ ఫ్రెండ్స్ని పిలుచుకో. నువ్వు ఏం సావు చస్తావో సావు. చర్చిలో మదర్స్ డే ఈలోపు ఒక ఆమె అమ్మ మీద పాట రాస్తుంది, ఒకడు ఇంకో వారం ఇంకో నెల నాన్న మీద పాట రాస్తాడు, ఇంకొకడు ఫ్రెండ్షిప్ మీద పాట రాసి చిట్ట చివరి యేసుప్రభుని తగిలిస్తాడు. ఎందుకంటే అది కూడా తగిలించకపోతే చెప్పించి కూడా ఎత్తాడు ఎవడొకడు అని అది తగిలిస్తాడు. అమ్మల మీద, నాన్నల మీద, పాస్టర్ల మీద, పాస్టర్మ్మల మీద, అక్కల మీద పాటలు ఏంట్రా బాబు, దేవుడి మీద పాడుకోకుండా? బైబిల్లో అన్ని పాటలు ఉన్నాయి కదా. దావీదు మీద ఎవడన్నా పాట రాశాడా? మోషే మీద ఎవడన్నా పాట రాశాడా? అంతకంటే వస్తుంది లేళ్ళు, అంతకంటే గొప్ప లేళ్ళు. పాట ఒక భక్తుడు దేవుడికి తప్ప ఎవడికి రాయుడు. దేవుని స్తోత్రం. ఆత్మీయుడు దీన్ని భరించలేడు. దేవుని మనసు కలిగినోడు దాన్ని సహించలేడు. ఏడితే అన్నయ్య ఏడ్చినా పర్లేదని చెప్తున్నాను నేను. అప్పుడు ఏడ్చినా పర్లేదు. కానీ దేవుడికి అసహ్యమైన ఒక పనిని అందరూ లీగల్గా చేస్తున్నారు, లైసెన్స్డ్గా చేస్తున్నారు. దేవుడికి ఇష్టం లేని పని అది. ఒకడు అంటాడు మదర్స్ డే పెట్టకూడదని బైబిల్లో ఎక్కడ ఉంది అంటాడు. ఓ మాట చెప్తాను, అందరూ గుర్తుపెట్టు. ఇది చెయ్యొద్దని బైబిల్లో ఎక్కడుంది అని అడక్కో. ఇది చెయ్యని బైబిల్లో ఉంటే మాత్రమే చేయాలి. మిగతా చెప్పలేదా చేయడానికి లేదు, చెప్పలేదా చేయడానికి లేదు. ఈ రకంగా అగ్నితే అన్నాడు, ఇంకో రకంగా అగ్ని తెస్తున్నాడు. నేను అన్నాను పక్క నుంచి, రే సాంబ్రాణి కడ్డీతో పెట్టుకెళ్తా. సాంబ్రాణి కడ్డీతో తేకూడదని బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతాడు నన్ను. పోలే వెళ్ళి అంటాను నేను. వెళ్ళిన తర్వాత ఇక అయిపోయింది పైకి. ఇప్పుడు చెప్పేది అదే. నువ్వు వినవా వినకో, ఆడికి గుళ్ళో వచ్చింది అగ్ని, నీకు అక్కడ వస్తుంది. అగ్ని అనేది ఫిక్స్డ్, టైం మారుతుంది అంతే, ఇక్కడ అక్కడ అనేది. ఎవడండి ఎందుకండి మిక్స్ చేయాలి? ఇది ఎవరిదండి? దేవుని సంఘం. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కుంటే దీన్ని ఇంతలా చేస్తారా? ఇన్ని రకాలు తెచ్చి పెడతారా? అంతటితో ఆగారా? ఆగలేదు. క్రిస్మస్ తెచ్చాడు, క్రిస్మస్తో పాటు స్టార్ తెచ్చాడు, స్టార్తో పాటు క్రిస్మస్ ట్రీ తెచ్చాడు, వీటితో పాటు రోడ్డు మీద కేకలు తెచ్చాడు, దాంతోపాటు స్టేజ్ మీద డ్యాన్సులు తెచ్చాడు, దాంతోపాటు స్కిట్లు, కామెడీ స్కిట్లు తెచ్చాడు. ఎన్ని తెచ్చావరా? దేవుడు దీన్ని భరించగలడా అండి? దేవుడు వీటిని తట్టుకోగలడా అండి? ఆలోచించండి ఒకసారి. దేవుడు వీటిని తట్టుకోగలడా? ఇన్ని రకాలు జరుగుతుంటే దేవుడు వీటిని తట్టుకోగలడా? నేను చూస్తాను మా ఇంట్లో అక్షయ్ రూమ్లో సత్య ఏదన్నా తీసుకెళ్ళి వస్తువు పెట్టింది అనుకోండి, ఆడు ఏం చేస్తాడో తెలుసా? తెచ్చి హాల్లో పడేస్తాడు. అమ్మ ఎందుకు పెట్టావు? అది హాల్లో పడేసి పడతాడు సైలెంట్గా. అంటే ఆ రూమ్లో ఆడికి అది ఇష్టం లేదు, అది కింద పడితే పోతుంది, అది అవసరం లేదు, ఆడికి ఇష్టం లేదు ఆ రూమ్లో పడేసి. మనకు అంత ఉంటే ఈ దేవుని సంఘం ఆయనకి ఇష్టం లేని ఇన్ని తెచ్చి పెడతంటే దేవుడి హార్ట్లో ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆయన మనసులో వేదన ఎలా ఉంటుంది? ఆయన ఆత్మ కలిగినోడు ఇవన్నీ చూస్తే ఆడు ప్రశాంతంగా చూసి వెళ్ళిపోతే అది తప్పండి, అది ఖచ్చితంగా తప్పదు. అన్నీ తెచ్చేసాం, ఈలోపు లెంట తెచ్చేసాం. లెంట్లో చికెన్ మానేయాలా, అది మానేయాలి, ఇది మానేయాలి, అన్ని ఆచారాలన్నీ అవి తెచ్చేసాం. దాంతోపాటు ఈస్టర్ తెచ్చేసాం. మొన్న అన్నాడు కానీ, ఏంటి మీ చర్చలో ఈస్టర్ ఉండదా అన్నాడు. ఈస్టర్ ఉంటుందా అంటే ఆశ్చర్యపడ, ఉండదంటే ఎందుకు ఆశ్చర్యపడాడు? ఈస్టర్ అంటే ఏంటి అంటే, ఈస్టర్ అంటే ఏంటంటే పునరుత్థానం. ఎవడరా చెప్పండి నీకు? ఈస్టర్ అంటే ఏంటి? పస్కా పండుగ 7 రోజులు, 7 రోజులు పులియని రొట్టెలు తినాలి.
ఆ 7 రోజుల్లో లాస్ట్ వచ్చే ఆదివారం, అది 5వ రోజు వచ్చినా, 4వ రోజు వచ్చినా, 6వ రోజు వచ్చినా, ఆదివారం నాడు ఈస్టర్ విందు. ఆ రోజు మాత్రం నాన్ వెజ్ పెట్టుకుని అంతా తింటారు. మిగతా రోజులన్నీ కూడా పులియని రొట్టెలు మాత్రమే వాళ్ళు తినాలి. అది ఈస్టర్. అదే ఈస్టర్ అంటే యూదుల పండగ తెచ్చి క్రైస్తవులు ఈస్టర్ పండగ చేసి చేయలేదంటే నేను నేరస్తున్నంట, చేసిన వాళ్ళంతా పరిశుద్ధులంట, చేయకపోతే నేను నేరస్తున్నంట. ఎంత గొప్పగా మార్చేశారా బాబు క్రిస్టియానిటీని. చూడండి, 10 మంది పిచ్చోళ్ళు అందరూ కలిసి మామూలు పిచ్చోడు అంటారు కదా, అలా పిచ్చోడు చేశారు నన్ను. ఏటి ఈస్టర్ లేదా, ఏటి క్రిస్మస్ లేదా, అంత అల్లిపోతావు ఎందుకు రా బాబు? నువ్వు ఉన్నందుకు ఫీల్ అవ్వాలి. ఎందుకుంది? ఇది దేవుడు అనుమతించాడా? ఈరోజు అంతా శరీర సంబంధమైంది అయిపోవడానికి కారణం ఏంటి? ఈ శరీర సంబంధమైన వచ్చినాయి డ్యాన్స్లు, హుజార్లు. దీంతో పాటు ఇంకేమొచ్చినా తెలుసా? దేవుని సంఘంతో ఏం కలిపారు తెలుసా? క్రికెట్ మ్యాచ్ కప్పు కాకినాడలో పెట్టారు. మన పలానా ఫెలోషిప్ వారు నిర్వహించు క్రికెట్ టోర్నమెంట్. ఆయా సంఘాల వాళ్ళు అంట పేర్లు ఇస్తే వీళ్ళు అందుకు వస్తారు. వీళ్ళు యూత్ ప్రార్థన మీటింగ్ రాడు, వాకింగ్ గురించి రాడు, దేవుడికి సంబంధించింది రాడు, దేనికి రాడు. దేనికి వస్తారో తెలుసా? ఎండైనా సరే టోపీలు పెట్టుకుని ఒక్కొక్కటి టీషర్ట్లు వేసుకుని ఈ చర్చిల్లోంచి పాస్టర్లో పంపిస్తే వీళ్ళు గ్రౌండ్లో పడి ఆడేసుకుని కప్పు గెలిచి ఆడి పరలోకంలో ప్లేస్ సంపాదించినట్టు ఫీల్ అయిపోతాడు. ఒక్క ఆధ్యాత్మికమైన పనికి అడిగేశాడా? వేయలేదు. ఎందుకంటే ఐక్యత అంట. ఏంటిదే ఐక్యత? క్రికెట్ మ్యాచ్లు ఆడుకునే వాళ్ళు ఐక్యత ఉంటుందా? కొట్టుకుని చేస్తాం మేము. ఆడలేదండి క్రికెట్లో, కొట్టుకుని చేస్తాం, తిట్టుకుంటే లోపల ఫీలింగ్లు ఉంటాయి, బోల్డ్ అంత ఫీలింగ్లు ఉంటాయి. అదే ఐక్యత. అది ఒకటే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి? మళ్ళీ ఈ ఫ్యాషన్ పోటీలు. చర్చిలో ఆడవాళ్ళకేమో చీరలతో ఫ్యాషన్ పోటీలు కప్పులు, మగవాళ్ళకేమో క్రికెట్ మ్యాచ్ల కప్పులు. దీంతో సరిపోదని సంవత్సరానికి ఒకసారి టూర్ వేసే బ్యాచ్ ఉంది. అదేంటో తెలుసా? ఈ సంవత్సరం దేవుని మహాకృప వలన మనం సిమ్లా వెళ్తున్నాం అంటాడు. తీసిపోతాడు. 4 రోజులు ఊరి మీద తిరిగి వస్తారు. ఏమిరా ఇది సంఘమా? ఇది సంఘంలోకి తేవలసినవి ఇవన్నీ. సంవత్సరం పొడుగునా ఇవేనా? అంత చెత్త బైబిల్లో లేనివే చర్చిల్లో మిక్సింగ్. దేవుడికి అసలు అందుకే అన్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వు దిక్కుమాలిన వాడురా, నువ్వు దరిద్రుడురా, నువ్వు దిగంబరు, సంఘం తలదెడుతున్నాడు, గుట్టోడురా, నువ్వు ఎందుకు పనికిరానోడురా, నువ్వు ఎలా తయారయ్యేంట్రా? దేవుడు తిడుతున్నాడు వాళ్ళని. దేవుడు అసహించుకుంటున్నాడు అలాంటి సంఘాన్ని. ఏమన్నాడు తెలుసా? ఉమ్ము వస్తాను. ఉమ్ము ఇయడం తప్పంటారండి సంఘాన్ని? ఇలాంటి సంఘాన్ని ఎంత దారుణం చేశారండి. అంత చెత్త చేసి పడాడు. అంతట తాగాడా? బిడ్డ పుట్టాడు, బిడ్డ ప్రెగ్నెన్సీ వచ్చింది, అంతే స్టార్ట్ చేశాడు. 3వ నెలలో వెళ్ళాలట, 5వ నెలలో వెళ్ళాలట, 7వ నెలలో వెళ్ళాలట, 4వ నెలలో సరిసంఖ్యలో వెళ్ళకూడదట. ఎవడరా నీకు చెప్పాడు? అంతే పెడేసాం. అదొక మిక్సింగ్ తెచ్చేసాం. డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన దగ్గర నుంచి జాతకాలు చూపించేవాడు ఒకడో. నామకరణం ఫంక్షన్ పెట్టాడంటే పాస్టర్, పేరు పెట్టడానికి అన్నిలు పెట్టుకుంటారు కదా నామకరణానికి ఫంక్షన్, అలాగో ఫంక్షన్ పెట్టాడు ఒకడు. ఒకడేమో నన్ను ద్వారపూడి నుంచి పిలిచాడు. ఏంటో తెలుసా? ఉయ్యాల్లో వేస్తున్నాడట వాళ్ళ అబ్బాయిని. వాకింగ్ చెప్పడానికి రావాలంటే ఏం చెప్పనా, ఓగండ్రా అని చెప్పనా, వెళ్ళి అక్కడ ఉయ్యాల్లో వేయడానికి పిలితే నేనేం వాకింగ్ చెప్పను రా బాబు. నేను ఏ వాకింగ్ చెప్పను రా, నేను రాను, నన్ను వదిలే, నువ్వు జాతరలు మాత్రం కరెక్ట్గా. అదేటనే బాబు బంతిపూలు అయ్యి తెచ్చేసా, మా ఆవిడ ఊరుకోవట్లేదు అన్నాడు. మీ ఆవిడ రిక్వెస్ట్ చేసిందని నరకానికి పోతావేంటి? మీ ఆవిడ ఏమండి ప్లీజ్ అండి నరకానికి వెళ్దామంటే పదాన్ని తీసిపోతావా? ఉయ్యాల్లో వేయడానికి అదో ఫంక్షన్ అయిపోయింది. అక్కడ అదో ఫంక్షన్ చేసి, అన్నం ముట్టిస్తే అదో ఫంక్షన్, పుట్టింటికి తీస్తే అదో ఫంక్షన్, పుట్టినరోజు వస్తే ఇంకా అది ఇంకా చూడు, అది ఇంకా తట్టుకోలేము. ఇంకా ఫస్ట్ పుట్టినరోజు ఇంకా దారుణం, 10వ పుట్టినరోజు అదొక దారుణం, 15 అదొక దారుణం, 5లు వచ్చినా 0లు వచ్చినా ఎవరినే పట్టుకోలేము, 25 వచ్చినా 30 వచ్చినా 45 వచ్చినా 60 వస్తే అదొకటి సష్టట. ఏమి ఇదంతా? ఎక్కడుంది క్రిస్టియానిటీలో? డబ్బులు లేకనే నా భక్తులు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? ఏం ఆలోచించారు? మిక్సింగ్. యేసుప్రభుకే పుట్టినరోజు చేసేస్తున్న వాళ్ళు మనోళ్ళు మానేస్తారా? యేసుప్రభునే వదలలేదు వీళ్ళు. నీకు ఇష్టమన్నా లేకపోయినా మేము కోసేస్తాం కేకు, నువ్వు రాకు, నీ ఫంక్షన్ ఇష్టం లేదు క్రిస్మస్, రాకు ప్రభు, మేము చేసుకుంటాం కదా అని యేసుప్రభుని పక్కనెట్టి ఈడే ఫంక్షన్ చేసుకుని ఈడి ఫంక్షన్ చేసుకుంటాడు. యేసుప్రభుకి ఫంక్షన్ చేసి అన్నీ వస్తాయి. ఈలోపు ఆ పాపం మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయితే ఈ రజస్వల ఆహ్వానం అని రాస్తుంటే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా పిచ్చోళ్ళు, ఈ పిచ్చోడు అడుగుతుంటాడు, ఏడ్రా బాబు అన్నిల ఫంక్షన్ అని. ఈసారి స్త్రీ ధర్మ ప్రారంభ ఫంక్షన్ అంటే అదొకటి పెట్టాడు కూడా. నువ్వు స్త్రీ ధర్మం అని బైబిల్ పదం వాడితే అది లీగల్ అయిపోద్దా? క్రిస్టియన్లోకి ఆ ఫంక్షన్ తెచ్చేస్తారా? ఆ మెచ్యూర్ ఫంక్షన్ తెచ్చేశాడు, అది తెచ్చేశారు. ఈ లోపల పెళ్ళి అయితే ఇక నమస్కారం. ఒక కాళ్ళగోళ్ళు తీసే బాజాలు తప్పించి పందిరాడి దగ్గర నుంచి వాళ్ళు పందిరేశారు, మేము టెంట్ వేస్తాం.
అయితే వాళ్ళు పందిరేశారు, మేము టెంట్ వేస్తాం. వాళ్ళు పెళ్లి కొడుకుని చేశారు, మేము పెళ్లి కొడుకుని చేస్తాం. వాళ్ళలాగా చెయ్యం, ఇంకోలా చేస్తాం. వాళ్ళు పారాణీలు పెట్టారు, మేము పెట్టమంతే, మేము పెళ్లి కొడుకుని చేస్తాం. వాళ్ళ చేతిలో కొబ్బరికాయ కొడితే మేము కొబ్బరికాయ పెడితే మేము బైబిల్ పెడతాం చేతిలో. అన్నీ అదే చిన్న చిన్నది మార్చుకొని పెళ్లి కొడుకుని చేసేస్తాం, పెళ్లి కూతురుని చేసేస్తాం. నాకు ఇప్పుడు కూడా అర్థం అవుదో, పెళ్లి రోజున పెళ్లి కొడుకు అవుతాడు కానీ 4 రోజుల ముందు ఆయన పెళ్లి కొడుకుని చేస్తే పెళ్లి కొడుకు ఎలా అవుతాడు రా నాకు తెలియదు ఇప్పటికి. ఆడేదో పెట్టాడు ఎవడో, మనం కూడా చేసుకోవడమే దాన్ని, మనం కూడా చేసుకుంటా పోతాం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేస్తారు, అయిపోయింది పెళ్లికి మొత్తం. ఈలోపు ఓసారి ఇక్కడ దొంతపూర్లో పెళ్ళి అవుతుంటే ఆ పాస్టర్ గారు, పెంతుకోతి పాస్టర్ గారు, నేను ఫోన్ చేసి, అయ్యారు కొంచెం ఈ ఆచారాలు మనం ఎందుకు చేస్తామండి, మనం ఏంటి పెంతుకొస్తా అన్నాడు. పోలే ఎవరు కృప పెళ్ళి వెళ్ళాం, కూర్చున్నాం. ఇంతలావు బొందు తెచ్చాడు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఆడపిల్ల మన చచ్చి అమ్మాయి, వీళ్ళకి అర్థం అవట్లా. తెచ్చాడు, దానికోసం ఒక వాక్యం చెప్పాడు, తీసుకెళ్ళి మెళ్ళ చేశారు. నేను ఏం ఆచారాలండి, ఏం ఉండవు మనకి అన్నాడు. అన్నీ చేసేసాడు, అన్నీ చేశాడు. పెళ్ళికి 2 రోజుల ముందు ఎందుకో వెళ్ళాం. వెళ్తే ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు, పెళ్ళి చాలా జాగ్రత్తగా చేద్దామండి, అంత పర్ఫెక్ట్ చేద్దామండి, ఉత్తి తాళి చుట్లు తప్ప ఏముండవు అన్నాడు. ఇంకేముంటుంది, ఇంకా ఏం ఉండాలి, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశాడో చూడు. ఆ 2 తప్ప ఏం పెట్టమంటే ఇంకేం చేద్దాం అనుకున్నాడు చూడండి. అయ్యో చేసి మొత్తం ఏం తేడా లేదండి, యాజ్ ఇట్ ఈజ్ పెళ్ళిళ్ళ ఆచారాలు. ఇంట్లో చచ్చిపోయాడా అంతే. 3వ రోజున చిన్న కోటం, 9వ రోజున ఆదరణ కూడిక. పేర్లు మారిపోతాయి అంతే, పెద్ద దినం చిన్న దినం అనం. ఆదరణ కూడిక, సంవత్సరానికి వాళ్ళ సంవత్సరకం అంటాం, మనమేమో జ్ఞాపకార్థ కూడిక అంటాం. వాళ్ళేమో సంవత్సరికం అంటారు, మనమేమో జ్ఞాపకార్థ కూడిక. అది తెచ్చేసి ఇది వదిలేమన్నది ఏముంది? క్రిస్టియానిటీలో మేము దీన్ని మిక్సింగ్ చేయలేదు అనడానికి ఏముంది? ఈలోపు ఈ అన్యులు అన్నీ తెస్తారా బాబు, ఈ మైళ్ళు ముట్లు ఇవన్నీ తెచ్చారా బాబు అంటే, బైబిల్లో ఉన్న పండుగలన్నీ, పసకా పండుగ చేసేవాడు పసకా పండుగ చేసేస్తాడు, గుడారాల పండుగ చేసేవాడు గుడారాల పండుగ చేసేస్తాడు. ఈలోపు సమాధుల పండుగ అంటే తెచ్చారు, అది చేసేస్తారు. ఏమండి, మనందరం సింపుల్గా తీసుకుంటాం. దేవుడు తన సంఘానికి ఏదైనా కలపడాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. అన్నీ కలిపేశాం, దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు. ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనం చేయట. అంటే కడగకపోతే చేతులు అపవిత్రం అయిపోతాయండి. అంటే ఆ లెక్క ఏంటో తెలుసా, కడగకపోతే అపవిత్రం రూల్ పెట్టేసాడు. రూల్ పెట్టేసుకున్నాడు. చేతులతో అనగా చూసి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరట. సంత నుంచి వచ్చినప్పుడు మీద నీళ్ళు చల్లుకుంటారు చూడండి. అమ్మ చిన్నప్పుడు పసుపు నీళ్ళు చల్లేది గుర్తుందా? స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంచెం అమ్మలు అవి కూడా మానేశారులేండి. అప్పట్లో అమ్మలు చల్లేవారు పసుపు నీళ్ళు. అలాగే నీళ్ళు చల్లుకుంటారంటే శుద్ధ జలం ఉంటుంది, అది చల్లుకుంటారు అనుకుంటా. తర్వాత ఇదియుగాక గిన్నెలకు కొండలకు ఇతర పాత్రలను నీళ్ళతో కడుగుట. అంటే ఇతర పాత్రల బాప్తిస్మం, అంటే పాత్రలకు బాప్తిస్మం పెట్టాడండి. మొదలగు అనేక ఆచారాలు వారికి ఉండేవి. కూడా మాట అండి, నేను అడుగుతాను, చేతులు కడుక్కుంటే కానీ తినకూడదు అని రూల్ ఒకటి పెట్టారండి. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో చెత్త బ్యాచ్ ఉంటుంది కదా, ఏంటి దేనికి చెత్త బ్యాచ్? ఈ మిక్సింగ్ని సపోర్ట్ చేసి దగ్గరుండి మిక్సింగ్ని దేవుని సంఘంలో కలిపేసే దరిద్రం బ్యాచ్ ఒకటి ఉంటుంది. మేకప్ కలిపేసి పర్లేదు అంటాడు, లిప్స్టిక్ కలిపేసి పర్లేదు అంటాడు, ఇవన్నీ ఏదైనా కలిపేసి పర్లేదు, మన దేవుడు చాలా మంచోడు అంటాడు. అరే దేవుడు మంచోడుగా, నిజమే ఆ మాట, మంచోడు కాబట్టి ఇంకా తగలలేదు, నువ్వు తగలెడతాడు ఒకరోజు, అది పోతాడు. అయితే ఈ బ్యాచ్ ఏమంటారు తెలుసా, చేతులు కడుక్కొని తింటే తప్పు ఎందుకు అన్నాడు పీటర్ గాడు. ఎందుకు అనాలి? అనేక ఆచారాలు, పెద్దల పారంపర్యాచారం ఉంది అక్కడ. మీద నీళ్ళు చల్లుకుంటే తప్పేంటి? కాళ్ళు కడుక్కుంటే కానీ లోపలికి రాలేదంటే మంచిదే కదా, బ్యాక్టీరియా రాదు, ఫంగస్ రాదు, అది రాదు, ఇది రాదు, సో మంచిదే కదా అంటాడు. సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాడు. తర్వాత పాత్రల బాప్తిసం అండి, నీళ్ళు ఏ ఇంట్లో సామాన్లు కడుక్కుంటే తప్ప, పాత్రల బాప్తిసం తప్ప, నీళ్ళతో కడుక్కుంటే తప్ప, అది మంచిదే కదా, ఆరోగ్యం బాగుంటుంది అంటాడు. ఇలాంటి వాటన్నిటిని మీరు అడ్డుపడుతున్నారు అంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఎలా అన్నాడు, ఈ ప్రజలు
పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్గా ఏమని చెప్పాడో తెలుసా? మీ ఆరాధన ఇన్వాలిడ్, అక్కది నీ ఆరాధన, నీ భక్తి నువ్వు నాకు అవసరం లేదు, పోరా అన్నాడు. ఏడు చేతులు కడుక్కోవాలని రూల్ పెడితే పొమ్మంటాడా యేసుప్రభు? ప్రకృతి సంబంధి దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, ఆత్మ సంబంధి పెద్దవాడు రా మధ్యలో అంటాడు. పెద్దవాడు మధ్యలో రూల్ పెట్టడానికి దేవుడికి తెలియదేటి? చెయ్యి కడుక్కోవడం కామన్, కావాలంటే కడుక్కుంటాడు, లేకపోతే మానేస్తాడు. రూల్ పెట్టాడు చూసావా, అది దేవుడికి నచ్చలా. నువ్వెవడు రూల్ పెట్టడానికి? నువ్వు రూల్ చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ కుటుంబం కాదు, ఇది దేవుని యొక్క సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని సంఘం. ఇది ఎవడు పెడతాడు? రూల్స్ పెట్టడానికి కుదరదు. ఇదిగో అంటే ఇప్పుడు పాత్రల బాప్తిస్మం పండుగ అంటే పెడతారు. పెద్దాపురంలో నేను చూశాను ఫ్లెక్స్ ఒకసారి. ఏంటో తెలుసా? పాత్రల బాప్తిస్మం లేదా పాత్రల అభిషేకం పండుగ ఏదో పెట్టాడు, పెద్ద ఫ్లెక్స్. ఆగస్టు 8వ తారీఖు ఎంతో డేట్ కూడా నాకు కొంచెం ఐడియా ఉన్నది. ఆ రోజంట ప్రతి ఒక్కరట విశ్వాసులు వాళ్ళ ఇళ్ళన్నీ కడిగేసుకుని శుభ్రం చేసుకుని పాత్రలన్నీ బకెట్లో ముంచుకుని కడిగేసుకుని శుభ్రం చేసి ప్రార్థనకు వస్తారంట. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? పిచ్చోళ్ళరా, ఎందుకురా ఆరాధన మీది? ఎవరికి కావాలి మీ ఆరాధన? విశ్వాసి, మేధావులు, జ్ఞానులు ఏంటి తప్పు అంటారు. దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు నీ ఆరాధన వద్దంటాడు. ఎవడు పెద్ద? దేవుడు ఏ రూల్ పెడితే అది మాత్రమే దేవుని సంఘంలో ఉండాలి. హల్లెలూయా. అంతకు మించింది మంచిదా చెడ్డదా అవసరం లేదు, అది ఆయన పెట్టలేదు, వద్దు. మంచిదే కదండి అంటే అంతకంటే దేవుడి కంటే మంచి ఆలోచించే బుర్రకున్నాయి ఉండేటి మనం ఆలోచించండి. ఇది మంచిది కదా అంటే దేవుడే ఆలోచించలేనంత ఆలోచించే బుర్రకాయ అంటే నువ్వు దేవుడు ఇంకో చోట ఎక్కడ గుడి కట్టేసుకో. నీకు దేవుని సంఘంలో రూల్స్లో ఎవ్వరు వేలు పెట్టడం దేవుడికి ఇష్టం లేక సింపుల్గా మాట అన్నాడు, మనుషులు పెట్టిన కట్టడంలో దైవోపదేశాలని పెద్దల పారంపర్యాచారాలని దేవుని ఆజ్ఞలా పాటిస్తున్నారు. ఈరోజు లెంటను వ్యతిరేకిస్తే లెంట కాదంటామని పెద్ద కోపం వచ్చేస్తుంది అడిగి. నేనేమన్నా దేవుని ఆజ్ఞ కాదన్నానా? దేవుడు పెట్టిన రూల్ కాదన్నానా? ఎవడో ఆర్సీఎమ్మోడు పెట్టింది ఎందుకురా బాబు అని అన్నందుకు మా మీద అంత కోపం వస్తే నా ప్లేస్లో యేసుప్రభు ఉంటే డైలాగ్ ఏంటో తెలుసా? నీ ఆరాధన, నీ 40 రోజుల ఆరాధన గంగలో పోసిందిరా, నాకు అవసరం లేదంట. అర్థం అదే, అవసరం లేదు ఆయనకి. ఇలాగ ఒక్కొక్కటి సంఘంలోకి తెచ్చండి, దేవుని సంఘాన్ని నాశనం చేసి పాడేసి. పొల్యూట్ అవన్న భాగం ఏదో లేదు చెప్పండి సంఘానికి? పాట లేదా వాక్యం లేదా సంఘం, ఒక సహవాసం, ఒక వర్షిప్, ఇంక ఏది వదిలేరా? ఏది వదలేదు. బిల్డింగ్ దగ్గర నుంచి మనిషి దాకా ప్రతి దాన్ని మిక్సింగ్ చేసి చెడగొట్టదు. మా ఇంటి దగ్గర మా ఊర్లో మూల చర్చ్ అని చెప్తుంటాను అప్పుడప్పుడు. దరిద్రం చర్చ్ ఒకటి ఉంటుంది అంటాను కదా, వాళ్ళ చర్చ్ వాళ్ళది ఒకరిది పెళ్ళి అవుతుంది. ఇంటికి లైటింగ్ ఉంది, నేను గృహప్రవేశం అనుకున్నాను, రంగులు వేసి. మేడ మీదకి ఏదో ఫోన్ మాట్లాడడానికి వెళ్తే అక్కడ వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం ఎరగేసేస్తాడు. అన్న ఆశీర్వాదం అయితే ఏంటి, అదేంటి బాగా చెప్తాడు. చెప్పారు, నేను అనుకున్నాను చెప్తారు మీ చర్చిలు మాకు తెలిసిన బాబా అనుకున్నాను. పోలే, దేవుడు అయిపోయింది. వెరీ నెక్స్ట్ డే రూమ్లో వర్క్ చేసుకుంటున్నాను, ఏదో హడావుడి అనిపిస్తుంది. నేను మీటింగ్ అయిపోయింది కదా అని మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. బాల్కనీలోకి వస్తే హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు. హల్దీ ఫంక్షన్ మళ్ళీ నిన్న వాక్యం చెప్పిన పాస్టర్ దగ్గరుండి హల్దీ ఫంక్షన్ చేస్తున్నాడు. వీళ్ళంతా పసుపులు రాసేసుకుని, ఎల్లో బట్టలు వేసేసుకుని, ఎల్లో షర్ట్లు వేసుకుని, ఎల్లో చీరలు. మొన్న చూశాను ఇక్కడ నేను, ఇదొకటి చేస్తున్నారా అనుకున్నాను. అంటే ఇది నార్త్ ఇండియాలో గుజరాత్ సైడ్ ఉండేది. అది ఏంటంటే పసుపు రాస్తే దెయ్యాలు రావని వాళ్ళకు నమ్మకం. అందుకని కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకి దెయ్యాల ఎఫెక్ట్ రాకూడదని రాస్తారు. నిజానికి చేతపల్లికి దెయ్యాల దగ్గర వాడేది పసుపే. వాళ్ళకి తెలుగు తక్కువ వాళ్ళు. చేతపల్లికి నేను అన్నప్పుడు ఆడి చేతపల్లికి రాసినప్పుడు ముగ్గు పసుపు ఎక్కువ చెప్పాడు, కుంకుమ తక్కువ, పసుపు ఎక్కువ వాడతారు చేతపల్లి. ఈ హల్దీ ఫంక్షన్ పసుపు చూశాను, చాలా బాధ వేసింది, తట్టుకోలేకపోతున్నాను. ఇది కూడా తెచ్చారా? ఇది కూడా తెచ్చేస్తే ఇంక ఎలాగరా ఫైట్ చేయాలా? దేని మీద ఫైట్ చేయాలా? ఎప్పటికీ ఒక మార్పు వస్తుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది ఏంటి క్రిస్టియానిటీ. చాలా బాధ వేసింది. వెళ్ళిపోయాను, ఇంటికి వచ్చా, లోపలికి వెళ్ళిపోయాను, వర్క్ చేసుకున్నాను. ఆ మరుసటి రోజు అంటే 4 రోజులు పెళ్ళి ఆడుతుంది. 4వ రోజు పెళ్ళి, ఫస్ట్ రోజు కోటం, 2వ రోజు హల్దీ ఫంక్షన్, 3వ రోజు హిజ్రాలను తీసుకొచ్చి రచ్చ గోల. పాట ముందు ఏంటంటే
యెహోవా నీ నామము అంతే. అక్కడి నుంచే వేసాడు సినిమా పాట. వస్తున్నాయి ఫీలింగ్స్, పాట వేసాడు. ఆడికి యెహోవా పాట వింటే ఆ ఫీలింగ్స్ వచ్చినాయి అనుకోవాలండి. మండింది, నాకు ఏం చేయాలా అర్థం అట్లా. వెళ్దాము అనిపిస్తుంది. ముందు పెళ్ళికి ఒకసారి వెళ్ళాను. వెళ్ళి క్రిస్టియన్స్ కదా మన అంటే ఈ లోపు వెనకాల తాగుబోతు వచ్చి, నీకెందుకురా, నీకేంట్రా సమస్య అంటాడు. చెప్తుంటే ఓ మీదకి వచ్చేస్తున్నారు. వెళ్ళినా ఎండరు. ఆ పాస్టర్ ఏమో అలా వదిలేశాడు. చాలా బాధ చేస్తుంది, కళ్ళు నీళ్ళు తిరిగేస్తున్నాయి. ఏమిరా ఇలా అయిపోయింది. గోల గోల, కేకలు, విజిల్స్, అరుపులు, చెత్త పాటలు, దరిద్రపు పాటలు వేసుకున్నారు. ఈలోపు నాకు తెలిసిన బ్రదరు నా ఫోన్కి ఒక 2 ఫోటోలు పంపించాడు. హైదరాబాద్లో ఒక ఆవిడ మంచి సింగరు, పాస్టర్ అమ్మ, సేవ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు పెళ్ళి హల్దీ ఫంక్షన్ ఫోటోలు పెట్టాడు నాకు. హైదరాబాద్ ఆవిడ. ఇప్పుడు గుజరాత్లో జరిగే హల్దీ ఫంక్షను మన సౌత్ ఇండియా రావడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది. సౌత్ ఇండియాకి వచ్చిన హల్దీ ఫంక్షను దేవుని సంఘంలోకి రావడానికి 20 రోజులు కూడా పట్ల. అంతటి మూర్ఖులు ఉన్నారు దేవుని సంఘంలో. తెచ్చి పెడతారు ఇవన్నీ. హల్దీ ఫంక్షన్ తెచ్చి పెడతారా దేవుని సంఘంలోకి? తాళ్ళు తెచ్చారు, చుట్లు తెచ్చారు, ఉంగరాలు తెచ్చారు, ముహూర్తాలు తెచ్చారు, ఆచారాలు తెచ్చారు, పద్ధతులు తెచ్చేశారు, పండగలు తెచ్చేశారు, ఎంటర్టైన్మెంట్లు తెచ్చేశారు, ఎంజాయ్మెంట్లు తెచ్చేశారు, టూర్లు తెచ్చేశారు, స్పోర్ట్స్ తెచ్చేశారు. ఇప్పుడు ఇంక ఇది కూడా మిగిలిపోయింది, ఇది కూడా తెచ్చేశాడు. రేపు ఏం చేస్తారో తెలుసా, ఇటు పూజ కూడా చేసేస్తారు స్టేజ్ మీద పెళ్లి దగ్గర. సిగ్గు లేదండి వీళ్ళు ఎవరికే? సిగ్గు లేదు. దేవుడు బాధపడతాడనే ఆలోచన లేదు. మనం చేస్తుంది కరెక్టా కాదా అనే ఒక కనీసం మనస్సాక్షి లేదు. ఎంత దరిద్రంగా తయారైపోరండి. దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? నేను చూసి నాకైతే నిజంగా అలిసిపోయి నీరసం వచ్చేసింది నాకు. ఇంక మనం చేయలేము. ఇంకా ఇంత పెద్దవాళ్ళు అందరూ ఇంత చెత్త పనులు చేస్తుంటే మనం ఏం చేయగలం? దీన్ని మార్చడానికి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంక ఇలాగే ముగించేస్తాడంటావా? అన్ని జనుల కాలం ఇలాగే క్లోజ్ అయిపోయి ఈ దరిద్రంతోనే అలాగ నాశనం అయిపోయి ముగిసిపోయి అందరూ నరకానికి పైన కట్టి ఇలాగే ముగిసిపోద్దా మన అన్ని జనుల తరం? లేదా దేవుడు మళ్ళా ఏదైనా ఒక రివైవల్ తెస్తాడా? ఇలాంటి చెత్త ఉండకూడదు, ఇలాంటి చీడ ఉండకూడదు, ఇలాంటి అంటువ్యాధి ఉండకూడదు. పౌలు అందుకని అంటాడు, వీళ్ళు కొరుకుడు పుండు లాంటి వాళ్ళు పాకేస్తారు, ఒకరి నుంచి ఒకరు పాకేస్తారు. అలా పాకేసి ఈ మూల నుంచి హైదరాబాద్లో కనబడింది. ఇంకా ఆన్లైన్లో నేను ఉండను. ఇంకా ఆన్లైన్లో ఎంతమంది సేవకులు ఎన్ని చేస్తున్నారు ఇలాంటి. రేపు ఎవడో ఒకడు దరిద్రుడు అంటాడు, మనం పసుపు పెట్టద్దు అన్ని జనులుగా, మనం ఏ గులాబీ రంగు పెట్టుకుందాం అంటాడు. అప్పుడేమంటుంది, మేము అన్ని జనుల్లో చెయ్యం, మేము ఇంకోలా చేస్తాం అంటాడు. ఈ దరిద్రం సరిపోదన్నట్టు మళ్ళీ కొంతమంది బయలుదేరి మనకు పొలిటికల్ పార్టీ. ఎందుకు? హిందువుల పార్టీలు ఉన్నాయి, ముస్లింలకి ఇస్లాం పార్టీలు ఉన్నాయి. మరి క్రైస్తవుని కూడా ఏదో మతంలో కలిపేయాలి కదా, అందుకని మనకు కూడా ఒక పార్టీ. మొన్న ఒకసారి నేను ఒక వచనం చెప్పాను, ఏంటంటే ఇశ్రాయేలీయులు తాము జీవిత కాలములోకెల్లా చేసిన పాపాల్లో మిక్కిలి పెద్ద పాపం ఏదనగా యెహోవా వారికి రాజుగా ఉండి కూడా వారు ఒక రాజును కోరుకుంటిరి అన్నాడు. దేవుడు మనకు రాజుగా ఉండగా మాకు ఒక నాయకుడు కావాలి మమ్మల్ని కాపాడటానికని అడగడం అనేది ఉంది. ఒకడు తన జీవిత కాలంలోకెల్లా చేసిన పాపాల్లోకెల్లా అతి పెద్ద పాపం అది. ఆ పాపం కూడా చేసేశారు. ఆడు ఎక్కడికి వస్తాడు, వెనకాలిపోతున్నారు. ఒకడేమో వాక్యం రాదు, వాడికేమో దేవుని పోలిక ఉండదు. వాడు అంత స్వార్థపరులు, ఒక రకమైన మనుషులు. వీళ్ళందరినీ నాయకులుగా చేసుకుంటున్నారంటే వాళ్ళని తిడుతున్నాం మనం, కాదు. వాళ్ళ వెనకాల అంతమంది క్రైస్తవులు వెళ్తున్నారంటే క్రైస్తవం ఎంత కిందకి దిగజారిపోయిందో ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన పరిస్థితి ఏంటి? కులాలు కలిపేశాం, కులాచారాలు కలిపేశాం, ఆ కులాలు పాస్టర్ ఫెలోషిప్ల్లో కలిపేశాం, చర్చీలు కులం పేరిటి పెట్టుకోవడం కలిపేశాం. మొన్న మీటింగ్కి వెళ్తే ఆయన అంటాడు, మా చర్చిలో అందరు కాపులండి, అందరూ కాపులే ఉంటారు అన్నాడు. అయితే ఇది దేవుడిది కాదు. దేవుడు కాపులను ఎన్నుకుని కాపులను రక్షించుకుని అందులో పంపిస్తాడా? నాకు అప్పుడు అది మొత్తం సినిమా వెలిగింది, దాన్ని ఎందుకు పిలిచాడో అప్పుడు నాకు అర్థమైంది. మా చర్చిలో వాళ్ళే ఉంటారండి, అన్నీ కలిపేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నీవు నిజంగా దేవుని మనసు కలిగిన వాడు అయితే, మనమైతే క్రీస్తు యేసు మనసు కలిగిన వారం, నిజంగా దేవుని మనస్సును కలిగిన వాడవైతే దేవుడికి ఇష్టం లేని ఏమైతే ఉన్నాయో అవి నీ జీవితంలో లేకుండా చూసుకో.
మిక్సింగ్ అనేది ఉందే, అది నీ జీవితంలోకి రాకుండా చూసుకో. ఏ కోణంలోనూ నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర, మీ ఇళ్లలో చావుల దగ్గర, మీ ప్రయాణాల దగ్గర, మీ జీవితంలో ప్రతి సంవత్సరం వచ్చే పుట్టినరోజు దగ్గర, సంఘంలో జరిగే వారాల దగ్గర, ఆదివారాల దగ్గర, ఆరాధనల దగ్గర, ఎక్కడ ఏ కోణంలోనూ ఈ మిక్సింగ్ రానివ్వకుండా చూసుకోండి. రేపు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన నుంచి లేచే తరం ఉందే, అది క్రీస్తు మనస్సు కలిగినదై మిక్సింగ్ని అసహించుకునేదిగా ఉండునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఏ కోణంలోనూ మిక్సింగ్ వద్దు. ప్యూర్ క్రిస్టియానిటీ, దేవుడికి కావాల్సింది ప్యూర్ క్రిస్టియానిటీ. అంటారు అందరితో కలిసిపోతే ఎలాగా? బైబిల్ ఏమంటుందో, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా? కలిసిపోయి రక్షణ పోగొట్టుకోండి, కలిసిపోయి రక్షణ పోగొట్టుకోండి, వాళ్ళతో వీళ్ళతో తిరిగి రక్షణ పోగొట్టుకోండి. అన్నిటిలో కలిసి ఉండాలండి, అన్ని ఫంక్షన్లో కలిసి ఉండాలండి. నీకేంట్రా పని? అన్నిలు చేసుకునే రకరకాల ఫంక్షన్లో నీకేంటి పని? ఆఖరికి ఘోరం, కార్తీక మాసంలో గార్డెన్ పార్టీలు పెట్టిన పాస్టర్లు ఉన్నారండి. గార్డెన్ పార్టీలు కార్తీక మాసంలో శివుడు గుర్తుగా వాళ్ళు చెట్ల కింద భోజనాలు చేస్తారు. దాన్ని కూడా తెచ్చి గార్డెన్ పార్టీలు తెచ్చేసిన పాస్టర్లు ఉన్నారు. ఎంతటి దౌర్భాగ్యత మధ్యన నీవు నేనైనా క్రీస్తు మనసు కలిగిన వారమై క్రీస్తు గురించి ఆలోచించు. నేనైతే తట్టుకోలేక ఏం చేయాలో అర్థమవక, అసలు ఏమైనా చేయగలమా మనం క్రిస్టియానిటీని? ఏదైనా ఒక మార్పు తేగలమా? ఏ విధంగానైనా మనం ఒక ఆలోచన మనం రప్పించగలమా క్రిస్టియానిటీలో అనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ చెత్తగాళ్ళు, ఈ దరిద్రులు, ఇలా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు అంటే ఈ కలగలుపు చేసేవాళ్ళు, దేవుని సంఘాన్ని లోకంతో కలిపేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద గొప్పల కింద. విచిత్రం చెప్పనా? ఏదైనా పాపం అనే విషయం ఉందనుకోండి, అది తప్పేంటి అంటాడు. వీడికి నచ్చందే ఉందనుకో, అది పెద్ద తప్పు కింద దానికి ఎంత మ్యాటర్ రాస్తాడు, ఇంత మ్యాటర్ రాస్తాడు. వీడికి నచ్చందానికి ఇంత మ్యాటర్ రాస్తాడు. దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఉందనుకో, ఏం పర్లేదు, ఈ రోజుల్లో అంత కలిసిపోవాలి, మనం ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అలా. ఈ తరము వారికి వేరే ఉందండి ఆ మాట. మూర్ఖులకు ఈ తరము. మీరు ఈ జనరేషన్కి దూరం అవ్వండి. జనరేషన్ మారే కొద్దీ మనం కలిసిపోవాలి కాదు. ఎవడు ఏ జనరేషన్లో ఉంటే ఆ జనరేషన్కి వేరైతేనే రక్షణ పొందుకోగలుగుతాం. జాగ్రత్త, మీళ్లలో మిక్సింగ్లు చేయకండి. దేవుడు దాన్ని క్షమిస్తాడు అనుకోవద్దు. ఈరోజు నిన్ను చంపకపోవచ్చు అంతే, ఈరోజు నిన్ను మంచం మీదకి ఎక్కించకపోవచ్చు అంతే, కానీ దేవుడు మాత్రం అది లెక్కే. మిక్సింగ్ రానివ్వకు. నీ ఇంట్లో ఏం జరిగినా, సంఘంలో ఏం చేయాలనుకున్నా, బైబిల్ ఏం చెప్పింది దానిని మాత్రం ఏం నష్టపోం, దానివల్ల ఏమి ఎంజాయ్మెంట్ పోదు, మనం సంతోషంగా లేమా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఏం నష్టం లేదు. నాకు ప్రారంభంలో అన్నాడు ఒక ఆయన, నువ్వు ఇవేమీ లేకుండా చర్చి పెడుతున్నావు, ఒక్కడు కూడా నీ చర్చికి రాడు అన్నాడు. నువ్వు చర్చి నడిపించలేవన్నాడు, ఎంతోమందిని రక్షించలేవన్నాడు. దేవుడు అద్భుతమైన కృప ఇక్కడ అక్కడ కలిపి 100 మంది పైన నేను రక్షించుకున్నాను, దేవుని స్తోత్రం. దేవుడు మా కృపలో ఒక 20 మందిని సేవకుని పంపించాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కూడా ఇదే పద్ధతిలో చేయగలుగుతున్నారు. కానీ ఎక్కడో మిక్సింగ్ జరిగిపోతుంది. అది జరగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆనుకుంటే ఏదైనా మనకు సాధ్యమే. హల్లెలూయా. ప్రయత్నం చేద్దాం. దేవుడు మళ్ళా తన శక్తితో మనల్ని నింపి ఒక మంచి ఉద్యమం దేవుడు లేవనెత్తునుగాక, ఒక మంచి మార్పు దేవుని సంఘంలో ప్రభు రగిలించునుగాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.